శ్రీగురుభ్యో నమః. శారదాం చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చర్షశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శాస్త్రాబ్ధిపారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీభారతీతీర్థగురుం భద్రౌఘదాయకం. విధువజ్జగదానందసంధాయీ గురుశేఖరः మానసే సన్నిధత్తాం మే విధుశేఖరభారతీ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఉభయ జగద్గురువుల శ్రీచరణాలకు సభక్తి శ్రద్ధంగా సాష్టాంగ ప్రణామాలను చేసుకుంటూ జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ పవిత్రమైన భారతదేశంలో అవతరించినప్పుడు సనాతన ధర్మానికి ఒక తాత్వికమైన అవలంబాన్ని దృఢపరిచి ఆనాడు జనులకుండే శంకల్ని బాపి వాళ్లకుండే సందేహాలకి సమాధానాలు చెప్పి వాళ్ళకి ముందుకు వెళ్ళడానికి సరియైన ఒక దారిని చూపించి ఆ కాలంలో భారతదేశాన్ని ఎంతో సంస్కరించారు. వారు చేసిన సంస్కరణలు ఆ కాలానికి మాత్రమే పరిమితం కాకుండా ఎల్లకాలానికే ఆ పరంపర కొనసాగాలి అనే ఒక ఆలోచనతో భారతదేశం యొక్క 4 మూలల్లో 4 పీఠాలని స్థాపించారు. యజ్ఞ వాటికకి, ఒక యజ్ఞ వేదికకి 4 ద్వారాలుంటాయి. కాబట్టి యజ్ఞభూమి అయిన ఈ భారతదేశానికి 4 దిక్కులే 4 ద్వారాలుగా భావించి వారు 4 దిక్కుల్లో 4 పీఠాలని పెట్టారు. ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క వేదం, 4 వేదాలు కాబట్టి ఆ 4 వేదాలకి 4 పీఠాలకి ఒక సంబంధాన్ని పెట్టి 4 దిక్కుల్లో ఈ పీఠాలని పెట్టారు. అందున దక్షిణ దిక్కులో ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన క్షేత్రంలో శృంగేరి అనే ఒక పవిత్రమైన క్షేత్రంలో ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాన్ని నెలకొల్పారు. నాటి నుండి నేటి వరకు ఆ జగద్గురువులందరూ కూడా ఏ పనైతే అప్పుడు భగవత్పాదులు చేశారో అప్పుడుండే జనుల యొక్క సందేహాల్ని పోగొట్టడం, అప్పుడు సమాజంలో ఉండే తప్పుల్ని వారించడం, సన్మార్గాన్ని చూపించడం, ఆ పని ఏదైతే అన్ని శతమానాలకు పూర్వం భగవత్పాదులు చేశారో అదే పనిని జగద్గురువులు తరతరాలుగా ఈ పీఠంలో చేసుకుంటూ వస్తున్నారు. దానికి నేడు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు చేస్తున్న ఈ విజయయాత్ర ప్రత్యక్ష నిదర్శనం. ఎన్నో సభలు, వేద సభలు, శాస్త్ర సభలు, కుంభాభిషేకాలు, అనుగ్రహ భాషణాలు, ఇవన్నీ దేనికంటే దీనివల్ల వారికి వచ్చేది ఏమీ లేదు. ఇది కేవలం మన దేశం, మన ధర్మం, మన ప్రజలు వీళ్ళందరికీ కూడా ఒక మంచి మార్గం దొరకాలి అనేది మాత్రమే ఇక్కడ హేతువు తప్ప మరొకటి కాదు. మన కార్యక్రమానికి ఆలస్యం కూడా అయింది. ఎందుకంటే వారు ఎప్పుడో బ్రాహ్మీ ముహూర్తం కంటే ముందు లేచి మనందరి క్షేమం కోసం అనుష్ఠానం చేసుకుంటున్న వారు అన్ని పనులకి తగిన సమయాన్ని కేటాయిస్తూనే ఇంచుమించు 4:30 వరకు ప్రతి ఒక్క భక్తుడికి దర్శనమిస్తూ వారు ఇక్కడే ఉన్నారు. కాబట్టి అంతటి మహా విద్వాంసులై, తపస్సులై, అంత పెద్ద పీఠం యొక్క బాధ్యతని వహిస్తున్న వారు మన కోసం అంత సమయాన్ని, అంత అనుగ్రహాన్ని కేటాయిస్తుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ దృష్టితోనే ఈ మఠం యొక్క ధర్మాధికారులు, ఇతర కార్యకర్తలు కూడా యువతకి సందేహ నివృత్తి వారి ద్వారా జరిగితే ఎంతో సమంజసంగా ఉంటుంది అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు మీకు, మీ అందరికీ ఒక ప్రతినిధిగా, మీ యువతకు ఒక ప్రతినిధిగా నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. కాబట్టి మనం జగద్గురు మహాస్వామి వారు వచ్చే వరకు భగవద్గీతలో ఉండే కొన్ని విచారాలని కొంతసేపు మాట్లాడుకుందాం. భగవద్గీత యొక్క ప్రయోజనం ఏమిటి? అసలు భగవద్గీత ఎందుకు వచ్చింది? నిజానికి అర్జునుడికి ఉన్న సందేహం యుద్ధం చెయ్యాలా వద్దా అనేది అర్జునుడికి వచ్చిన సందేహం. దానికి భగవంతుడు చెప్పిన సమాధానం చూస్తే దానికి దీనికి పొంతనుండదు.
నాకు మా తాతని చంపడానికి నాకు కష్టంగా ఉంది, మా గురువుగారిని చంపడానికి నాకు కష్టంగా ఉంది, ఏం చేయాలి అనే ప్రశ్నకి జీవాత్మ పరమాత్మ జ్ఞానం ధర్మం అనేది సమాధానం ఎలా అవుతుంది అంటే, అక్కడ భగవత్పాదులు చక్కగా అక్కడ భాష్యంలో రాశారు, అర్జునుడికి ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే మమైతే అహమేతేషాం అని ఒక తప్పుడు ఆలోచన పెట్టుకొని ఉన్నాడు. ఎదుటిగా ఉండేవాళ్ళు నాకు చెందిన వాళ్ళు, నేను వాళ్ళకు చెందిన వాడిని అనే ఒక బంధం, ఒక రాగం ఉండడం వల్ల అతనికి కర్తవ్య నిర్ణయం సరిగ్గా చేయలేకపోయాడు. కాబట్టి అక్కడ భగవత్పాదులు రాస్తారు, భగవంతుడు అనుకున్నాడు ఇతనికి తత్వోపదేశం చేస్తే తప్ప యథార్థం వాడికి తెలియదు. అర్జునుడికి ఎప్పుడు ఒక భ్రాంతిలో ఉండేవాడికి, వాడికి జపాలు చేయమన్నా పూజలు చేయమన్నా వాడికి ఆ భ్రాంతి పోదు. వాడికి ఆ భ్రాంతి ఎప్పుడు పోతుందంటే, ఏ విషయంలో అయితే వాడికి ఒక భ్రాంతి ఉందో ఆ విషయం యొక్క యథార్థం తెలుసుకుంటేనే వాడికి భ్రాంతి పోయేది. ఇంకా వాడు ఎన్ని పనులు చేసినా కూడా వాడికి ఆ భ్రాంతి పోదు. కాబట్టి అర్జునుడి యొక్క భ్రాంతి ఏమిటంటే, నేను వీళ్ళకి సంబంధించిన వాడిని, వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు, కాబట్టి నా కర్తవ్యంలో సందేహం ఉంది అనేది అర్జునుడి యొక్క పరిస్థితి. దానికి సమాధానంగా మిగతా గీతాశాస్త్రం మొత్తం చెప్పాడు పరమాత్మ. జీవుడి యొక్క పరిస్థితి ఏమిటి, జీవుడికి నిజంగా సంబంధం ఎవరితో ఉంది, జీవుడు పనిచేసేటప్పుడు ఎలా పనిచేయాలి, జీవుడి యొక్క నిజస్వరూపం ఏమిటి, పరమాత్మ యొక్క నిజస్వరూపం ఏమిటి, ఇవన్నీ కూడా దాని నుంచి వస్తూ ఇంత పెద్ద గీతోపదేశంగా తయారైంది. దీంట్లో చాలా జ్ఞానానికి సంబంధించిన ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి. అలాగే భగవంతుడు అంటే ఎవరు, ఇట్లాంటి దానికి చాలా సమాధానాలు ఉన్నాయి. అసలు విభూతి యోగం మొత్తం మనం భగవంతుడిని ఎలా దర్శించాలి, భగవంతుడిని ఎలా పూజించాలి, ఇవన్నీ దాంట్లో వస్తాయి. ఇన్ని విచారాల మధ్యలో ప్రస్తుతం మన యువతకి, అలాగే చదువుకుంటుండే వాళ్ళకి, ఉద్యోగాలు చేస్తుండే వాళ్ళకి కూడా ఎంతో ఉపకారకమైన ఉపదేశాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా భగవద్గీతలో ఒక పదం మనం కనపడుతూ ఉంటుంది, సిద్ధి అని చెప్పి. సిద్ధ్యోర్ నిర్వికార సిద్ధయే సర్వకర్మణం, ఇట్లాంటిది సిద్ధిం విందతి, ఇట్లాంటి చాలా దగ్గరలో భగవంతుడు సిద్ధి అనే ఒక పదం వాడుతూ ఉంటాడు. ఈ సిద్ధి అనే పదానికి అర్థం ఏమిటంటే, మనం అనుకున్న పని చక్కగా అవ్వడం. ఏ పని అయితే అవ్వాల్సి ఉందో అది మనం అనుకున్నట్లుగా దాని పూర్తి ఫలితం ఇచ్చేటట్టు ఆ పని అవ్వడం, దాన్ని సిద్ధి అని చెప్పి అంటారు. కాబట్టి మనం ఏ పని చేసినా మనం దాని నుంచి కోరుకుండేది ఏమిటంటే సిద్ధి. ఏ పని చేసినా అది సిద్ధించాలి అనేది మనం అందరం కోరుకుండేది. మనం పని చేస్తుండేటప్పుడు ఇది సిద్ధించాలంటే ఆ పనిలో ఏముందో మనకు తెలియాలి. ఇప్పుడు ఎలాగైతే మనం వంట చేయాలి, ఒక వంట చేయాలంటే దాంట్లో ఏ పదార్థాలు ఉన్నాయి, ఆ ఒక్కొక్క పదార్థం యొక్క పాళ్ళు ఎలా ఉంటాయి, ఏ పదార్థం వేస్తే వంట మీద అది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఇట్లాంటి విషయాలు మనం అంతా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏదో ఉప్మా చేయాలంటే దాంట్లో ఇంత చక్కెర వేస్తానంటే దానికి దీనికి సంబంధం కుదరదు. ఏ పదార్థాలు అయితే ఆ వంటకం చేయడానికి కావాలో వాటి యొక్క పాళ్ళు, వాటి యొక్క ప్రయోజనాలు, ఏది వేస్తే తీపి, ఏది వేస్తే ఘాటు, ఏది వేస్తే కారం, ఏది వేస్తే ఉడుకుతుంది, ఇవన్నీ కూడా మనం చూసుకొని వంట చేయాలి. అదేవిధంగా మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఏ అంశాలు ఉంటాయో తెలుసుకుంటే ఒక్కొక్క అంశాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఆప్టిమైజ్, ఒక్కొక్క అంశాన్ని మనం ఆప్టిమైజ్ చేసుకోగలిగితే ఆ వచ్చే ఫలితం కూడా మనకి వీలైనంత బాగా వస్తుంది. ఈ విషయాన్ని భగవంతుడు చెప్తూ ఒక మాట అంటాడు, పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణం. ఏ పని చేసినా సిద్ధించాలంటే ఆ పనికి 5 కారణాలు ఉంటాయి. ఏ పని చేసినా దాంట్లో 5 భాగాలు ఉంటాయి. ఆ 5 భాగాలని మనం సరిగ్గా తెలుసుకొని వినియోగించుకోగలిగితే మనకి ఏ పనైనా కూడా సజావుగా జరుగుతుంది అనే విషయాన్ని భగవంతుడు చెప్పాడు. ఏమిటా 5 అని చెప్పంటే, అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. ఈ 5 చెప్పారు. అధిష్టానము, కర్త, కరణము, చేష్ట, దైవం. ఇవేమిటంటే, శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మనం శరీరంతో కానీ, మనస్సుతో కానీ, వాక్కుతో కానీ ఏ పని చేసినా కూడా ఈ 5 వాటికి హేతులై ఉంటాయి. అది న్యాయం వా విపరీతం వా, అది మంచి పని కావచ్చు, తప్పుడు పని కావచ్చు, అది సత్కర్మ కావచ్చు, దుష్కర్మ కూడా కావచ్చు. ఏ పని చేసినా వాడేవి ఈ 5 మాత్రమే. కాబట్టి ఈ ఒక్కొక్క అంశాన్ని, ఈ 5 అంశాలను మనం తెలుసుకుంటే ఒక్కొక్క దాన్ని మనం ఎలా నిర్వర్తించాలో మనకు తెలుస్తుంది.
ముందు అన్నిటికంటే ముందు భగవంతుడు చెప్పింది ఏమిటంటే అధిష్టానం. అధిష్టానం అంటే శరీరం, తథా కర్త అంటే బుద్ధి ప్రధానుడైన జీవుడు, కరణాలు అంటే ఇంద్రియాలు, చేష్టలు అంటే ప్రాణశక్తి, అలాగే దైవము అంటే అది ఆలోచిద్దాం. ప్రస్తుతానికి స్థూలంగా చెప్పాలంటే భగవంతుడు. ఈ 5 విషయాలు మనకు సరిగ్గా అర్థమయ్యాయంటే ఏ పనైనా కూడా సక్రమంగా జరుగుతుంది అనే విషయాన్ని భగవంతుడు చెప్పాడు. ఇవి కూడా ఏదో ఈ 5 మాత్రమే ఉంటాయని చెప్పి వదిలేయకుండా ఈ 5టిని ఎలా సరి చేసుకోవాలి, ఈ 5టిని మనం ఎలా జాగ్రత్త పరుచుకుంటే మనకు పనులు అవుతాయి అనే విషయాన్ని కూడా భగవంతుడు గీతలో చెప్పున్నాడు. కాబట్టి దీంట్లో మొదటి చెప్పింది ఏమిటంటే అధిష్టానం. అధిష్టానం అంటే నిజానికి పునాది, సపోర్ట్. దేనికి పునాది? శరీరాన్ని అధిష్టానం ఎందుకన్నారంటే ఏ పని చేయాలన్నా కూడా మనకు ఒక శరీరం కావాలి. శరీరం లేని ఏ జీవి కూడా ఏ పని చేయలేదు. కర్మ చేయాలన్నా, కర్మ అనుభవించాలన్నా శరీరం అనేది కావాలి. అలాగే మనం అనుభవించే సుఖ దుఃఖాలకి, మన భయాలకి, కోపాలకి, సుఖాలకి అన్నిటికీ కూడా ఆధారం ఏమిటంటే ఈ శరీరం. కాబట్టి ముందు ఏ పని సరిగ్గా జరగాలన్నా కూడా ముందు శరీరాన్ని చూసుకోవాలి. మన శరీరం ఆరోగ్యంగా ఉంటేనే, మనకి ఎటువంటి శారీరకమైన ఇబ్బందులు లేకుంటేనే ఏ పనైనా ముందుకు వెళ్ళగలుగుతుంది. వాడు ఎంత మేధావంతుడు కావచ్చు, ఎంతైనా విద్యావంతుడు కావచ్చు, ఎంత చురుకైన విద్యార్థి కావచ్చు, వాడికి ఒంట్లో బాగాలేదంటే వాడికి ఎంత తెలివితేటలున్నా, ఎంత బాగా పనిచేసే శ్రమపడే లక్షణం ఉన్నా, ఎంత మానసికమైన దార్ఢ్యం ఉన్నా కూడా వాడికి శరీరం సహకరించకపోతే వాడు ఏ పనిలో ముందుకు వెళ్ళలేడు. శరీరం బాగుంటే ఏం చేయాలి అని చెప్పంటే భగవంతుడు అన్నాడు, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని చెప్పి అన్నాడు భగవంతుడు. యుక్తాహార విహారస్య, ఆహారాలు విహారాలు తగినంతగా ఉండాలి అని ముందు ఆహారాన్ని చెప్పాడు ఇక్కడ భగవంతుడు. ఎందుకంటే మన శరీరానికి ప్రధానమైనవి 2. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా 2 ఏం చేయాలంటే సరిగ్గా తినాలి, సరిగ్గా పడుకోవాలి. ఇది అందరు చెప్పే విషయమే, భగవంతుడు గీతలో కూడా ఇదే చెప్పాడు. సరిగ్గా తినడం అంటే ఏమిటి అంటే అక్కడ భగవత్పాదుల భాష్యంలో రాశారు. అక్కడ భగవత్పాదులు ఇవి కూడా రాశారు. తాత్వికమైన విషయాలు వ్రాయడమే కాకుండా భగవంతుడు సరిగ్గా తినాలి అని చెప్పి అన్నాడు గీతలో. సరిగ్గా తినడం అంటే ఏమిటి అనే విషయాన్ని కూడా భగవత్పాదులు రాశారు. అర్ధం సవ్యంజనాన్నస్య తృతీయ ముదకస్య చ వాయో సంచారణార్థంతు చతుర్థం అవశేషయేత్ అనేది అన్నారు అక్కడ. ఇది ఆయుర్వేదంలో చెప్పిన మాట, ఇప్పటికి కూడా వర్తిస్తుంది. భగవత్పాదులు దీన్ని ఉదహరించారు. సవ్యంజనాన్నస్య అర్ధం, మనం ఎంతైతే తినగలుగుతామో, మనం పూర్తిగా పీకల దాకా తింటే ఎంతైతే తినగలుగుతామో దాంట్లో సగభాగాన్ని కూరలు, పప్పు, చారు, సాంబారు, రసం ఇట్లాంటి వాటి, పచ్చళ్ళు ఇట్లాంటి వాటితో కలిపిన అన్నానికి సగభాగాన్ని ఉంచుకోవాలి. మన కడుపులో సగభాగం ఈ సాధకాలతో కలుపుకుండే అన్నంతో నింపుకోవాలి. తృతీయ ముదకస్యచ, పావు భాగం అంటే ఆ 4 పావు భాగాలు చేసుకుంటే దాంట్లో ఒక పావు భాగం నీళ్లతో నింపాలి. ఆ నీళ్లు కూడా అన్నం తినక ముందు ఒక అరగంట, అన్నం తిన్నాక ఒక అరగంట, అన్నం తింటూ నీళ్లు తాగకూడదు. ముందు వెనకాల్లో ఒక 3వ వంతు నీళ్ల కోసం అట్టిపెట్టుకోవాలి. మిగతా పావు భాగం వాయు సంచారణార్థంతో, గాలి వాయు సంచారం ఉండడానికి మిగతా పావు భాగం అట్టి పెట్టాలి. ఇట్లా మనం తిన్నామంటే మనకి అన్నం వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అన్నం తక్కువ తింటే నీరసాలు, అన్నం ఎక్కువ తింటే భుక్తాయాసాలు. సరిగ్గా అన్నం తిన్నామంటేనే మనకి బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే అది. మనకి మన యొక్క శరీర తత్వం బట్టి ఎట్లా తింటే మనకి బుద్ధి బాగా చురుగ్గా పనిచేస్తుందో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లెక్క ఉంటుంది. నా మటుకు నాకేమైనా కార్యక్రమం అంటే నేను కొంచెం తక్కువ తింటుండేవాడిని. ఎక్కువ తినేస్తే ఆ బుద్ధి కొంచెం మందగిస్తుందని చెప్పి కొంచెం తక్కువ తింటే అప్పుడు బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. ఇట్లానే సగభాగాన్ని పొట్టలో నింపుకుంటే అన్నంతో, మిగతా పావుభాగం నీళ్లకు వాడుకుంటే, మిగతా పావుభాగాన్ని వదిలేస్తే అన్నం వల్ల మన యొక్క సామర్థ్యానికి ఆటంకం అనేది రాదు. కాబట్టి యుక్త ఆహారము అంటే ఈ విధంగా చెప్పారు. అలాగే యుక్త విహారం, ఇక్కడ మధుసూదన సరస్వతి వ్యాఖ్యలు రాశారు. ఇక్కడ విహారం అంటే వ్యాయామం, శరీరంతో చేసే పని, నడవడాలు, తిరగడాలు, పరిగెట్టడాలు ఇట్లాంటివి. ఇది కూడా చాలా యుక్తంగా చేయాలి. వ్యాయామం తప్పక చేయాల్సిందే అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఆ వ్యాయామాన్ని మన శరీరాల యొక్క సామర్థ్యం మటుకు చేయాలి. ఎవరికైతే బాగా శరీరాన్ని ఆ వ్యాయామాల్లో పెట్టడం ఎవరికైతే అలవాటు ఉందో వాడు ఒకేసారిగా జిమ్ముకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద పనులు చేశాడంటే పక్క రోజు నుంచి వాడికి కండరాలు పట్టుకుంటాయి.
వాడు ఆ పక్క రోజు ఏ పని కూడా చేయలేడు. కాబట్టి యుక్తమైన విహారం అంటే మన శరీరానికి తగినంతగా వ్యాయామం ఇవ్వడం. దీనికి ప్రాణాయామం, యోగాసనాలు, లేదా ఏమైనా జాగింగ్ అట్లాంటి ఏ కాలంలో జాగింగ్, పరిగెత్తడాలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా తప్పక చేస్తేనే మిగతా పనులకు ఉపకరిస్తుంది. ఎక్కడ కూడా రోజంతా కూర్చొని ఒక దగ్గర కూర్చొని చదువుకుంటే అదే మంచిదని చెప్పి ఎక్కడ లేదు. మన శరీరానికి పని ఉంటే తప్ప బుద్ధి కూడా చురుగ్గా పనిచేయదు. కాబట్టి భగవంతుడు యుక్తాహార విహారస్య అని చెప్పి అన్నాడు. యుక్త చేష్టస్య యుక్త స్వప్నావబోధస్య. సరిగ్గా పడుకొని సమయానికి లేవాలి. మనం సరిగ్గా తక్కువ పడుకుంటే, మనం ఆహారం లాగానే తక్కువ పడుకుంటే బుర్ర సరిగ్గా పనిచేయదు, ఆక్సిజన్ సరిపోదు, బ్రెయిన్ ప్రాసెసెస్ అవి దెబ్బతింటాయి. ఎక్కువ పడుకుంటే కూడా బుద్ధి మందగిస్తుంది. కాబట్టి సరి అయిన సమయం, బాగా చిన్నపిల్లలకైతే 8-9 గంటలు, కొంచెం పెద్దగా అయ్యాక ఒక 7 గంటలు, 7 గంటలతో సరిపోతుంది. అంతసేపు సరిగ్గా పడుకొని సరి అయిన సమయానికి పడుకొని సరి అయిన సమయానికి లేస్తే అటువంటి నిద్ర, ఇటువంటి శారీరకమైన వ్యవస్థ ఉంటే మనకి శరీరపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటాయి అని భగవంతుడు అన్నాడు. అలాగే ఇది అధిష్టానం, శరీరాన్ని చూసుకోవాల్సిన విధానం ఇది. రెండవది ఏమిటంటే తథా కర్త అని చెప్పి అన్నాడు భగవంతుడు. ఒక అంశం, మొదటి 5 అంశాల్లో మొదటిది శరీరం. రెండవది ఏమిటంటే కర్త అన్నారు. ఎవరైతే ఈ శరీరంలో జీవుడిగా ఉండి ఇప్పుడు నేను చేస్తున్నాను అని భావిస్తున్నాడో, ఇప్పుడు నేను ఇది చేయాలి, నేను ఇది చేయకూడదు, నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు అని శరీరం లోపల నుంచి ఎవరైతే నిర్ణయిస్తున్నారో అతడిని కర్త అన్నారు. అందుకని భగవత్పాదులు ఇక్కడ ఉపాధి లక్షణో భోక్త అని చెప్పి రాశారు. భోక్త సుఖదుఖాలను అనుభవించేవాడు. వీడికి ప్రధానమైన బలం ఏమిటంటే ఉపాధి, బుద్ధి. వాడి బుద్ధి వాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవాడు అక్కడ మన లోపల ఉన్నాడు. వాడిని కూడా మనం సరి అయిన దారిలో పెట్టుకుంటే, అంటే మన యొక్క జీవుడిని మనం సరిగ్గా దారిలో పెట్టుకుంటే అప్పుడు మన పనులు సక్రమంగా నడుస్తాయి. అట్లాంటి కర్త ఎలా ఉంటాడు అంటే, సరిగ్గా పనిచేసే కర్తకే భగవంతుడి గీతలో సాత్విక కర్త అని పేరు పెట్టాడు. ఆ సాత్విక కర్త ఎలా ఉంటాడంటే ముక్త సంగ, అనహంవాదీ, ధృత్యుత్సాహ సమన్విత, సిద్ధ్యోర్ నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే అని చెప్పారు. ముందు ముక్త సంగ, వాడికి ఏమిటంటే కర్మఫలంతో వాడికి సంగం ఉండకూడదు. అంటే ఈ కాలం భాషలో చెప్పాలంటే పని జరగడం మీద జరగకపోవడం మీద వాడికి ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు. ఇది ఖాయంగా, ఇది జరగకపోతే నా వల్ల కాదు, ఇది జరిగితేనే నేను ఉండగలుగుతాను అనే ఒక మానసికమైన ఒక రాగం వాడికి ఆ పని మీద ఉండకూడదు. అలాగే అనహంవాది, వాడు పని చేసేటప్పుడు వాడు ప్రధానం కాకూడదు. దాంట్లో నేను అనే భావం పనిలో ప్రధానం కాకూడదు. ఆ పని జరగడానికి కావాల్సిన చూసుకోవాలి తప్ప ఈ పని నాకు అవ్వాలి అని ఆ నేను అనే భాగం ఏదైతే ఉందో ఆ అహంకారం మనకేం చేస్తుందంటే మనం తీసుకోవాలని నిర్ణయాలకు అడ్డొస్తుంటుంది. ఏ నిర్ణయం అయితే లాజికల్గా ఉందో, ఏ నిర్ణయం అయితే యుక్తియుక్తంగా ఉందో దానికి అహంకారం అడ్డొస్తుంది. ఒకవేళ ఆ యుక్తియుక్తమైన సమాధానం మన అభిమానానికి దెబ్బతీస్తుందంటే మనం దాని వైపు వెళ్ళాం. దానివల్ల ఏమవుతుందంటే మనకు అసౌకర్యమే వస్తుంది. కాబట్టి వాడి మీద ఉండే ప్రేమ, వాడికి ఉండే అహంకారం అనేది వాడి నిర్ణయానికి అడ్డు రాకుండా ఉండాలి. తర్వాత ధృత్యుత్సాహ సమన్విత, పని మొదలుపెట్టాక చాలా అడ్డు దెబ్బలు తగులుతుంటాయి. ఎవరికి కూడా ప్రతి పని సక్రమంగా మొదటి నుంచి ఎవరి వరకు జరగదు. అట్లా అడ్డు దెబ్బలు తగిలినా కూడా, ఆటంకాలు వచ్చినా కూడా ముందుకు వెళ్ళడం అనేదాన్ని ధృతి అని చెప్పి అన్నారు. ఓర్చుకోవడం, ఏమైనా జరిగినా కూడా ఓర్చుకోవడాన్ని ధృతి అని చెప్పి అన్నారు. అలాగే ఉత్సాహం, ధృత్యుత్సాహ సమన్విత. ఉత్సాహం అంటే ఏమిటంటే పని చేయాలని కోరిక ఉండాలి. వాడికి ఎదురు దెబ్బలు తగినా వాడికి పర్వాలేదు, కానీ పని మీద వాడికి పెద్ద అభిప్రాయం ఏం లేదు, అంత పెద్ద ఒపీనియన్ ఏం లేదు వాడికి. అట్లాంటి అభిప్రాయం ఉంటే కూడా వాడి పనులకి సాయశక్తులా వాడు ప్రయత్నించడు. ఏదో నామమాత్రంగా నామకే వస్తే ప్రయోజనం ఏదో 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 చేస్తాడు తప్ప, కానీ వాడు దానికి కావాల్సినంత పెట్టవలసినంత శ్రమ పెట్టడు. కాబట్టి పని చేయాలని ఒక ఉత్సాహం, ఒళ్ళు వంచి నడుము వంచే ఒక ఉత్సాహం అనేది కావాలి. ఆ ఉత్సాహం కనుకుంటే వాడు ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నాడో ఆ నిర్ణయాలు సఫలం కావడానికి కావాల్సినంత పని కూడా చేయగలడు. ఇప్పుడు కొన్ని పనులకి రాత్రులు మేలుకోవాల్సి వస్తుంది. ప్రతి రాత్రి మనకు కావాల్సినంతగానే, మనకి కావాల్సినంత విశ్రాంతి దొరికితేనే పనులు అవుతాయనే అనే పరిస్థితి ఉద్యోగాల్లోనూ నేడు లేదు, చదువుల్లోనూ లేదు. ఏ రోజు కూడా విద్యార్థి నాకు రోజు 8 గంటలు పడుకోవాలి అని అంటే, ఒక 10th దాటారంటే వాళ్ళకి అది వల్ల కాదు. రోజు నాకు మంచి విశ్రాంతి దొరకాలి అంటే దొరకదు. మరి విశ్రాంతి దొరకకపోయినా పనిచేయడం ఎలాగా అంటే ఈ ఉత్సాహం అనేదే
విశ్రాంతి లేకపోయినా మనకి ఎక్కువ బలాన్నిచ్చి పనిచేసేది. కాబట్టి అట్లాంటి ఉత్సాహాన్ని తెప్పించుకోవాలి పనిచేసేవాడు. కాబట్టి ధృత్యుత్సాహ సమన్విత. చివరికి పని కోసం మనం చేసే ప్రయత్నం అది ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. ఎందుకో కూడా మనం చెప్పుకుందాం. అప్పుడప్పుడు అది ఫలిస్తుంది, అప్పుడప్పుడు ఫలించదు. అప్పుడు ఏం చేయాలంటే మన ప్రయత్నం, మొదటి ప్రయత్నం ఫలించినా ఫలించకపోయినా మనం దానికి చెక్కు చెదరకూడదు. సిద్ధ్యో నిర్వికార. వికారం అంటే మనం ఎటువంటి భావనతోనైతే పని మొదలు పెట్టామో అటువంటి భావన నుంచి మారిపోవడం. ఒక పని మొదలుపెట్టినప్పుడు మనం పోనీ ఉత్సాహంగానే మొదలుపెట్టి ఉండొచ్చు. ఇది చాలా మంచి పని, మనం ఇది చేయాలి, ఇది సాధిస్తే మనకి ఎంతో మంచిది, సాధిస్తే నలుగురు మెచ్చుకుంటారు అని ఒక భావం పెట్టుకొని మనం నిర్ణయించుకుంటాం. ఏ పని ఎందుకు చేయాలి అనేది నిర్ణయించుకొని మనం ఒక పని మొదలు పెడతాం. ఆ ప్రయత్నం అవ్వకపోతే ఆ అభిప్రాయం మారకూడదు. మనం ఏ నిర్ణయం తీసుకొని అయితే ఆ పని మొదలు పెట్టామో మన పని అవ్వడం వల్ల అవ్వకపోవడం వల్ల ఆ పని మీద అభిప్రాయం మనకు మారకూడదు. ఆ పని మీద అభిప్రాయం మారకుండా ఉంటేనే రెండో ప్రయత్నం అనేది కుదురుతుంది. ఒకవేళ పని అవ్వకపోవడం వల్ల మనకి ఆ పని చేయాలి అనే ఆలోచన పోయిందంటే ఇంకా దాని తర్వాత ప్రయత్నం చేసేవాడు లేడు. ఆ పని అక్కడికి నిలిచిపోతుంది. చాలామంది చాలా పనులు మొదలు పెడతారు, అవి అవ్వవు. ఎందుకంటే వాళ్ళు మొదలుపెట్టినప్పుడు ఆ పని మీద వాళ్ళకున్న అభిప్రాయం, ఆ పని వచ్చేసరికి సగం వచ్చేసరికి వాళ్ళకి ఆ పని మీద అభిప్రాయం ఉండదు. ఆ అభిప్రాయాన్ని ఉంచుకోవాలంటే దానికే నిర్వికార అని పెట్టారు. అలాగే పని అయిందంటే చాలా కష్టమైన పని అయిపోయిందంటే చాలా తేలికైన పని, లేదా చాలామంది సహాయంతో జరిగిన పని ఉంటే అది నేనే చేశాను అనే అభిప్రాయం, ఇది కూడా పనికిరాదు. ఏ అభిప్రాయంతోనైతే మనం పని మొదలు పెట్టామో, అంటే రియలిస్టిక్ అప్రోచ్, అది ఏ అసెస్మెంట్ అయితే పని మొదలుపెట్టే ముందు మనం చేశామో పని అయిపోయాక కూడా ఆ అసెస్మెంట్ మారకూడదు, మన అంచనా అట్లా మారకూడదు. ఎందుకంటే ఆ పని అట్లాంటి పని మళ్ళీ చేసేటప్పుడు మనం ముందు వేసుకున్న అంచనా రెండో పనికి వస్తుంది. అట్లా ఉండాలంటే మన పని ఫలించినా ఫలించకపోయినా మనం దాని యొక్క అంచనాని మనం మార్చుకోకూడదు. అంచనా అనేది ఎప్పుడూ పనిని బట్టి ఉండాలి తప్ప ఆ పని ఫలించిందో లేదో అనే దాన్ని బట్టి ఉండకూడదు. అది సిద్ధ్యోర్ నిర్వికార అని చెప్పింది. ఇటువంటి భావనతో ఎవడైతే పనిచేస్తాడో వాడు సాత్వికమైన కర్త అని చెప్పి అన్నారు. అంటే దీని తర్వాత రాజసమైన కర్త, తామసమైన కర్త వాళ్ళు ఎలా ఉంటారు ఇవి కూడా చెప్పారు. రాగి వాడికి దాంతో బాగా బంధం పెట్టేసుకున్నాడు. కర్మఫల ప్రేప్సు, నాకు ఎట్టయినా సరే దీని ఫలం దక్కి తీరాలి, నాకు అది ఎలా దక్కుతుందో నాకు సంబంధం లేదు, నాకు పని మాత్రం అయిపోవాలి అని అనుకునేవాడు. లుబ్ధ, వాడు చాలా అన్ని లాక్కుందామని చెప్పి చూస్తుంటాడు. అది హర్షశోకాన్ని తక్కర్త, వాడు ప్రతిదానికి పొంగిపోతుంటాడు. ఏమైనా అవ్వంగానే ఎదురు దెబ్బ తగలంగానే కుప్పగొలిపోతుంటాడు. ఇట్లాంటిది పనికిరాదు అని కర్త ఎలా ఉండాలో ఉండకూడదో భగవంతుడు చెప్పాడు. కాబట్టి శరీరాన్ని అట్లా ఉంచుకోవాలి, పని చేసేవాడు ఇలా ఉండాలి. మూడోది ఏంటంటే కరణంచ పృథగ్విధం. కరణాలంటే ఇంద్రియాలు. ఇక్కడ భగవంతుడు పృథగ్విధం అని చెప్పి అన్నాడు. ఇంద్రియాలు రకరకాల పనులు చేస్తుంటాయి. మనకి ఇంద్రియాలనే పదం ఆధ్యాత్మికమైన ఉపన్యాసాల్లో విని వాటి పట్ల మనకు ఉండాల్సిన అభిప్రాయం పోయింది. ఇంద్రియాలు అనగానే అవేదో చుట్టూలు శత్రువులాగా పొంచి ఉన్నాయని చెప్పి వాటిని ఎక్కడో పీకి పక్కన పెట్టాలని చెప్పి అది అనిపిస్తూ ఉంటుంది. నిజానికి అది కుదరదు. మనకి బయట ప్రపంచంతో వ్యవహారం జరగాలంటే ఉండే ఏకైక శరణ్యం ఏమిటంటే ఇంద్రియాలే. మనకి బయట ప్రపంచానికి సంబంధం పెట్టేదే ఇంద్రియం. మనం ఉన్నాం, మనకంటే ఎదురుగా ఇంకో వస్తువు ఉంది. మనకి ఆ వస్తువుకి ఏమిటి సంబంధం అంటే కన్ను సంబంధాన్ని కల్పిస్తుంది. కన్ను ఆ వస్తువుని చూస్తే మనకి ఆ వస్తువుకి సంబంధం ఉండేది. అలాగే ఎక్కడో ఏదో శబ్దం ఉంది, మనకి అక్కడ శబ్దం పుట్టిన దానికి సంబంధం ఏంటంటే చెవి. ఆ వినికిడి అనేది లేకపోతే మనకి ఆ వస్తువుకి సంబంధమే లేదు. కాబట్టి ఇంద్రియాలు ఏమిటంటే మనము ప్రపంచంతో వ్యవహరించడానికి ఉండే సాధనాలే ఇంద్రియాలు. ఇవి బయటికి చేసేవి 5, తెలుసుకోవడానికి ఉండేది 1. అంటే మనకి లోపలుండే ఇంద్రియం మనస్సు, బయటికి వెళ్ళే ఇంద్రియాలు ఏమంటే చెవి, కన్ను, అంటే చూపు, వినికిడి, వాసన, అలాగే రుచి, స్పర్శ, ఇవన్నీ కూడా ఈ మనం ఇంద్రియాల ద్వారా మనం బయట ప్రపంచం నుంచి సేకరించే విషయాలు. దీనంతా లోపల తర్జన భర్జన చేసి దీనంతా లోపల ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చేది ఏంటంటే మనస్సు. కాబట్టి ఇంద్రియాలని బహిష్కరణాలు, అంతఃకరణం అని చెప్పి 2 విధాలుగా తీశారు. ఏ ఇంద్రియాలు అయితే మనకి బయట విషయాల గురించి చెప్తాయో వాటిని బహిరింద్రియాలు అన్నారు. ఏ ఇంద్రియాలు అయితే మనకి లోపల విషయం గురించి చెప్తాయో దాన్ని అంతఃకరణం అని చెప్పి అన్నారు. ఈ 2 ఇంద్రియాలని కూడా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పని అవ్వాలంటే ఈ ఇంద్రియాలను కూడా సరైన దారిలో పెట్టాలి. ఇంద్రియాలు ఏమిటంటే అవి పనిముట్లు తప్ప అవి మనల్ని లాక్కుంటూ వెళ్ళకూడదు. అందుకని ఉపనిషత్తుల్లో ఒక ఉపమానం చెప్పారు. ఇంద్రియాణి హయాన్యాహు
అని చెప్పి, శరీరం రథమేవచ అని చెప్పి, బుద్ధిం తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ. మన శరీరం అనేది ఒక రథం అయితే ఇంద్రియాలు అనేవి గుర్రాలు లాంటివి. మన బుద్ధి అంటే మనం వివేకంతో ఆలోచించడం అనేది దానికి పగ్గాలు లాంటివి. మనం ఏం చేయాలంటే ఆ గుర్రాలు ఏ రథంలో అయినా అవి పరిగెడదాం అనుకుంటుంటే, వాటికి అవేవో లక్ష్యాన్ని పెట్టుకుంటే అవి ఎక్కడికో పరిగెడదాం అనుకుంటే, మనం ఏం చేయాలంటే ఆ పగ్గాలను పెట్టుకొని అవి ఎక్కడికి పరిగెడతాయో అక్కడి నుంచి వాటిని నిగ్రహించి మనం ఎక్కడికి చేరాలో ఆ దిశలో వాటిని పరిగెత్తిస్తాం. అదేవిధంగా ఇంద్రియాలను ఏం చేయాలంటే, ఇంద్రియాలు వాటికి కావాల్సిన దగ్గరికి అవి పోతుంటాయి. అంటే ఏమిటంటే వాటికి ఎటువంటి విషయాలతో సంబంధం పెట్టుకుంటే ఇంద్రియానికి బాగుంటుందో అది అటువంటి విషయాలతో సంబంధం పెట్టుకుందాం అని చెప్పి ఇంద్రియాలు చూస్తుంటాయి. దాన్ని మనం ఏం చేయాలంటే ఇంద్రియాలకి బాగుండే విషయాలు కాదు, మనకి మంచి అయిన విషయాల్లోకి ఆ ఇంద్రియాలని పెట్టాలి అనే బాధ్యత మనది. అందుకని అక్కడ ఏం చెప్పారంటే, ఎలాగైతే గుర్రాలని పగ్గాలతో అవి యథేష్టంగా పరిగెత్తే దారి నుంచి అవి ఉండాల్సిన దారిలోకి మనం పగ్గాలతో అవి వాటిని అయితే ఎలాగైతే నిగ్రహించి పెడతామో, అలాగా ఎక్కడ పడితే అక్కడ వాటికి ఇష్టం వచ్చినట్టుగా తిరిగే ఇంద్రియాలని, అంటే కావాల్సిందేదో చూస్తుంది, కావాల్సిందేదో వింటుంది, కావాల్సిందేదో తింటుంది, కావాల్సిందేదో ముట్టుకుంటుంది, ఇట్లా కావాల్సింది చేసినట్టుగా కావాల్సినట్టుగా ప్రవర్తిస్తుండే ఇంద్రియాలని మనకి కావాల్సిన దారిలో పెట్టుకోవాలి. దీనికే భగవంతుడు చెప్పాడు ఆ ఇంద్రియాలని ఎలా దారిలో పెట్టుకోవాలంటే, రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియేశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అని అన్నాడు భగవంతుడు. ఈ ఇంద్రియాలు వాటికి తోచినట్టుగా ఎందుకు వెళ్తుంటాయి అనే దానికి మన వాళ్ళు 2 కారణాలు చెప్పారు. వాటికి రాగద్వేషము అని పేర్లు పెట్టారు. రాగద్వేషాలు అంటే ఏంటంటే, ఒక విషయం ఇంద్రియానికి బాగుంది, ఇంకో పదార్థం ఇంద్రియానికి బాగాలేదు. ఇప్పుడు చెయ్యి కాలితే అది నచ్చదు, ఎండాకాలంలో మంచిగా చల్లగాలి తగిలితే అది ఇష్టం. కాబట్టి మనం ఏం కోరుకుంటామంటే ఆ చల్లగాలి తగలడాన్ని కోరుకుంటాం, ఎండ కొట్టడాన్ని మనం ఇష్టపడం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏసీ కోసం మనం వెతుకుతుంటాం. అలాగే ఇంకోటి ఏవో చెప్పులు వేసుకుంటే కాళ్ళకి నొప్పులు వేస్తాయి, వేరే చెప్పులు వేసుకుంటే కాళ్ళకి హాయిగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి వస్త్రాలు, ఎటువంటి చెప్పులు ఇట్లాంటివి ఎట్లా వేసుకుంటే మనకి హాయిగా ఉంటుంది అనేది మనం వెతుకుతుంటాం. సౌకర్యాలు మనకి ఇంద్రియాలన్నిటికీ సుఖంగా ఉండేట్టు సౌకర్యాలు వెతుక్కోవడం అనేది ఇంద్రియాల యొక్క నైజం. ఇది ఎంతవరకు సబబు అని చెప్పంటే, ఎంతవరకైతే ఆ ఇంద్రియాలకి మనం నిర్ణయించి వస్తువులను ఇస్తామో అంతవరకు పర్వాలేదు. ఇంద్రియాలు వస్తువుల దగ్గరికి మనల్ని లాక్కూడదు. అంటే ఏంటంటే, మనం ఏ విషయాన్నైనా మనం అనుభవించినా కూడా ఈ విషయాన్ని నేను ఇప్పుడు అనుభవించాలి అనేది మన యొక్క నిశ్చయమై ఉండాలి. అనిపించింది కాబట్టి చేశాను అనే మాటకి చేయాలి కాబట్టి చేశాను అనే దానికి ఒక తేడా ఉంది. అనిపించింది కాబట్టి చేశాను అంటే అది మనం ఆలోచించింది కాదు, మనకేదో అనిపించింది, బుర్రలో ఏదో ఒక ఆలోచన వచ్చింది, మన యొక్క సంకల్పం లేకుండా, మన యొక్క ప్రత్యేకమైన ఆలోచన లేకుండా మనకొక భావం వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే ఈ రాగద్వేషాల వల్ల వస్తుంది. మనకి ఇదివరకు మనకి ఏదైతే హాయిగా కన్వీనియంట్గా ఉండిందో అది చేద్దాము, మనకేదైతే ఇన్కన్వీనియంట్గా ఉండిందో అది వదిలేద్దాము అనేది మనకి నీజర్క్ రియాక్షన్. మనకి వెంటనే ఏమాత్రం ఆలోచన లేకుండా మనకు వచ్చే స్పందన అది. మనం ఆలోచించకుండా వచ్చే ఈ భావాన్ని నిగ్రహించి ఆలోచించాక ఏది చేస్తే మంచిది అని తర్వాత ఏ నిశ్చయం అయితే ఉంటుందో ఆ రెండో నిశ్చయానికి ప్రాధాన్యం ఇచ్చి మొదటి నిశ్చయాన్ని పట్టించుకోకపోవడం అనేదే రాగద్వేషాలు నిగ్రహించుకోవడం. ఇప్పుడు చాలా చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఏదో ఆ తిండి మనకి బాగా ఒక ఇబ్బంది ఏమిటంటే, ఎక్కడ తింటే ఏ రోగాలు పట్టుకుంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు వీధిలో ఏవో పానీపూరి బండ్లు ఉంటాయి, ఏవో ఉంటాయి తినడానికి. మనకి వెంటనే మనకి నాలుక ఏం చెప్తుందంటే, అక్కడ నువ్వు క్రితంసారి తిన్నప్పుడు చాలా బాగుండింది కాబట్టి వెళ్ళి తిందాము అని మన ఆలోచన లేకుండా ఈ మనకి వచ్చేస్తుంది. ఈ భావం అనేది ఆ ఏదో పదార్థం చూడంగానే మనకు అనిపిస్తుంది. అయితే అది చేసేసామంటే ఏమిటని లెక్క, ఇంద్రియం మనల్ని అక్కడ లాగినట్టు. ఏ ఇంద్రియం అయితే ఆ తినే పదార్థాన్ని కోరుకుంటుందో ఆ ఇంద్రియం మనల్ని అక్కడికి తీసుకెళ్ళినట్టు. అది కాకుండా మనం నిశ్చయించుకోవాలి, తినడం అనేది ఇప్పుడు అవసరం. ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే నేను అనుకున్న పనికి మంచిది అనే నిర్ణయం తీసుకొని మనం తిన్నామంటే ఏమైంది, తినే ఇంద్రియాన్ని మన దారిలోకి మనం లాక్కొచ్చాం. అలాగే కంటితో చూడడం, ఏదో సినిమానో ఏదో ఆటో ఏదో ఉంటుంది, వెంటనే మనం ఇదివరకు చూసిన సినిమాలు, ఇదివరకు చూసిన ఆటలు మనకి ఇష్టం కాబట్టి ఏదో ఉంది అనంగానే ఇది చూద్దాము అని చెప్పి అనుకోకుండా అసంకల్పితంగా అందరికి వచ్చే ఆలోచన ఇది.
ఒకవేళ మనం వెంటనే అనిపించంగానే కొట్టేసామంటే ఏమైనట్టు, ఏ కన్ను అయితే దాన్ని చూద్దామని చెప్పి అనుకుంటోందో ఆ కన్ను మనల్ని అక్కడికి లాక్కుపోయినట్టు లెక్క. కానీ ఇది అవసరమా కాదా, ఇప్పుడు నాకున్న పనుల ప్రకారం, నాకున్న సమయం ప్రకారం, నాకుండే ప్రయారిటీస్ ప్రకారం ఇది చూడాలా వద్దా, చూడడం అవసరమా కాదా అని నిర్ణయించుకొని మనం ఏమన్నా చూస్తే అప్పుడు ఏమైందంటే ఏ కన్ను అయితే చూస్తోందో ఆ కన్నుని మనం దారిలో పెట్టినట్టయింది. ఇప్పుడు ఆ కన్ను యొక్క కోరిక మనం దానికి చెప్పే పని అప్పుడప్పుడు ఒకటి కావచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మనకి సెగ కొడుతోంది, బాగా ఉడుకుగా ఉంది, వెంటనే ఫ్యాన్ వేస్తే బాగుండు అని చెప్పి అనిపిస్తుంది. అప్పుడు వేసుకోవడంలో తప్పేమీ లేదు. యద్యపి శరీరం దాన్ని కోరుకుంది, చర్మేంద్రియం దాన్ని కోరుకుంది. అది కోరుకున్నప్పుడు మనం అటువంటి కోరికని తీర్చడంలో కూడా తప్పేమీ లేదు. అయితే తప్పు ఎందుకు లేదు అంటే, మనం ఫ్యాన్ వేసుకున్నది, ఫ్యాన్ వేసుకోవాలి అని చెప్పి మన శరీరం కోరుకుందని చెప్పి కాదు. మనం ఆలోచించి ఫ్యాన్ వేసుకోవడం వల్ల ఇబ్బంది ఏం లేదు, సౌకర్యం ఉంటుంది, పని బాగా సాగుతుంది అని మనం నిర్ణయించుకొని మనం ఫ్యాన్ వేసుకుంటే అప్పుడు మనం ఇంద్రియాలకి లోబడకుండా మన నిర్ణయం తీసుకున్నట్టు లెక్క. ఏవో చిన్న చిన్న ఉదాహరణలు చెప్తున్నాను, మీరు ఆలోచించుకుంటే మిగతా ఉదాహరణలు మీకే తెలుస్తాయి. కాబట్టి ఈ విధంగా ఇంద్రియాలు మనల్ని లాగినట్టు పోకుండా, అందుకనే భగవంతుడు ఆత్మవశ్యై ఇంద్రియై, ఇక్కడ ఆత్మశబ్దానికి బుద్ధి అని చెప్పి అర్థం. బుద్ధి ఇంద్రియాలను అదుపులోకి పెట్టుకోవాలి. బుద్ధి ఆలోచిస్తుంది, ఇంద్రియాలు ఆలోచించవు. ఇంద్రియాలు ఏమిటంటే అవి గుడ్డెద్దు చేలోబడ్డట్టు వాటి దారిలో అవి పోతుంటాయి. వాటిని వెనకాలకి లాగాల్సిన బాధ్యత మనస్సు మీద ఉంది. కాబట్టి అటువంటి వివేకం వాడితే ఇంద్రియాలని మనం సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి పనికి కావలసిన 5 అంశాల్లో శరీరము, కర్త, ఇంద్రియాలు, ఈ 3 అయ్యాయి. అలాగే ఇంద్రియాల్లో కూడా అన్నిటికంటే ప్రధానమైన ఇంద్రియం ఏంటంటే మనస్సు. మనం ఇప్పటివరకు బయట ఇంద్రియాల గురించి మాట్లాడుకున్నాం. కానీ బయట ఇంద్రియాలను ఎంత నిగ్రహించినా కూడా మనస్సుని నిగ్రహించకపోతే, మనస్సుని నిగ్రహించే సామర్థ్యం లేకపోతే ఇదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఎందుకంటే మనం ఒక పని చేసేటప్పుడు దాంట్లో నిష్ఠ అనేది బయట ఇంద్రియాల వల్ల రాదు, అది అంతఃకరణం లోపల మనస్సు వల్ల మాత్రమే వస్తుంది. చాలా దగ్గర మనకు వచ్చే ఇబ్బంది ఏమిటంటే, మనం ఒక పని మొదలు పెట్టేటప్పుడు దాంట్లో లాభ నష్టాలు అంటే ప్రోజు కాన్జు ఆలోచించుకుంటాం. ఆ లాభ నష్టాలను చూసుకొని ఒక నిర్ణయానికి వస్తాం. మనం ఈ పని చేయడం మంచిది, ఈ పని చేయడం మంచిది కాదు అని ఏదో ఒక నిర్ణయానికి మనం వస్తాం. ఆ పని మొదలు పెట్టాక అప్పుడప్పుడు చాలామందికి ఆ పని మొదలు పెట్టేశాక ఇది ఇట్లా కాదు ఇంకో రకంగా చేస్తే బాగుండు, లేదా అసలు ఈ పని కాదు ఇంకో పని చేద్దాం అని పని సగం మొదలు పెట్టాక ఇంకో ఆలోచన మొదలవుతుంది. ఇటువంటి ఆలోచన మొదలు పెట్టడానికి భగవంతుడు ఒకటే కారణం చెప్పాడు. ఎవరైతే ఆ నిశ్చయం తీసుకున్నారో వాడి నిశ్చయం యొక్క బలం సరిపోలేదు. ఇదే భగవంతుడు అన్నాడు, వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. వ్యవసాయం అంటే ఇక్కడ పంట పొలం పని కాదు, ఇక్కడ వ్యవసాయం అంటే ఒక నిశ్చయం. ఎవరైతే సరియైన నిశ్చయం తీసుకుంటారో వాడికి అటువంటి వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ, వాడు పని మొదలుపెట్టినప్పటి నుంచి పని చివరకు వాడికి ఒకటే నిశ్చయంతో ఒకటే ఆలోచనతో వాడు సజావుగా పోతుంటాడు, వాడు ఎక్కడ దారి తప్పడు. ఎవరికైతే అవ్యవసాయినాం, ఎవరికైతే దృఢమైన నిశ్చయం రాలేదో వాళ్ళకేమవుతుందంటే బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయ, వాడి బుద్ధి బహుశాఖ ఎక్కడికక్కడ బ్రాంచ్ అయిపోతుంటుంది, ఎక్కడెక్కడ టాంజెన్షియల్గా పోతుంటుంది, లేదా విరుద్ధంగా పోతుంటుంది, ఇంకో పని ఏదో మొదలు పెడదాం అనుకుంటాడు. ఇవన్నీ అనుకున్న పని మధ్యలో ఇంకో పని యొక్క ఆలోచన ఎందుకు వస్తుంది, లేదా ఈ పనినే మారుద్దాం అని చెప్పి ఎందుకు వస్తుందంటే ఈ పని మనం ఎందుకు చేస్తున్నామో మనకి దృఢమైన నిశ్చయం లేదు. కాబట్టి ఒక పనిని మనం ఎందుకు చేస్తున్నామో మనకి నిజంగా అర్థమవుతే ఆ పనిని మనం ఎప్పటికి వదులుకోము. ఎందుకంటే ఆ పనిని మొదలు పెట్టేటప్పుడు ఒక పరిస్థితి అనేది ఉంటుంది. ఆ పరిస్థితిలో లాభ నష్టాలని మనం సరిగ్గా లెక్కించుకుంటే మనకి నిజానికి మనకి అంతు పట్టనంత పరిస్థితులు మనకేమీ జీవితంలో లేవు. మనం నిజంగా నిష్పక్షపాతంగా ఆలోచిస్తే 90% మన ముందుండే సందర్భాలు తేట తెల్లంగా కనపడతాయి. మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే అట్లా తేట తెల్లంగా ఆలోచించి ఒక నిశ్చయం తీసుకొని దాని మీద నిలబడ్డానికి మనస్సుకి ఒక బలం అనేది కావాలి. కాబట్టి మనం పని చేసే ముందు అటువంటి నిశ్చయానికి రావాలంటే ఈ లాభ నష్టాలని సరిగ్గా చూసుకోవాలి. లాభ నష్టాలని చూసుకున్నాక మనం ఒక తీర్మానానికి వస్తాం. ఇన్ని నష్టాలు ఉన్నా కూడా ఇన్ని లాభాలు వస్తున్నాయి కాబట్టి మనకి సరిపోతుంది, లేదా కొంత లాభం ఉన్నా కూడా దీనివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా దీనివల్ల మనకు వచ్చే నష్టమే ఎక్కువ కాబట్టి ఇటువంటి పని వద్దు అని ఇటో అటో ఒక నిశ్చయం మీద ఉంటాం. ఆ నిశ్చయం అనేది మన మనస్సుకి పట్టించాలి.
చాలామంది ఒక నిశ్చయం తీసుకుంటారు, కానీ ఆ నిశ్చయం బలంగా లేకపోవడం వల్ల, నిశ్చయం మనం ఎందుకు తీసుకున్నాం తెలియకపోవడం వల్ల మళ్ళీ ఆ పనిలో సగం దిగాక ఇది చేయాలా వద్దా, ఎందుకు మొదలు పెట్టామే పని అన్నట్టు మొదలవుతాయి. కాబట్టి ఒక పని మనం మొదలు పెట్టామంటే ప్రాజెక్ట్ స్టేట్మెంటు, ఇంటెండెడ్ పర్పస్, ఈ రెండు మనకి క్లియర్గా ఉండాలి. ఈ రెండు మనకు క్లియర్గా ఉన్నాయంటే మనం దేనికోసమైతే పని మొదలు పెట్టామో, అంటే మనం ఒక పని ఎప్పుడు మొదలు పెడతాం, నష్టాల కంటే లాభాలు ఎక్కువ ఉంటేనే మొదలు పెడతాం. లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటే బుద్ధి ఉండేవాడు ఎవడు కూడా ఏ పని మొదలు పెట్టాడు. కాబట్టి మనం పని మొదలు పెట్టామంటే లాభాల కంటే నష్టాలు ఎక్కువ అని చెప్పి మనం అనుకుంటాం. లాభాలు నష్టాల కంటే ఎప్పుడు ఎక్కువ ఉంటాయంటే ఆ లాభాలు నిజంగా మనకు కావాల్సినవి ఉంటాయి. దీనివల్ల వచ్చే ప్రయోజనం నిజంగా మనకు కావాల్సింది ఉంటే మనం నష్టం ఉన్నా కూడా దాన్ని లెక్కించకుండా దీనివల్ల వచ్చే ప్రయోజనం కోసం మనం పనిచేస్తాం. అట్లా పనిచేసినప్పుడు ఆ ప్రయోజనం యొక్క విలువ తెలిస్తే, నిజంగా తెలిస్తే, మనం ఎప్పుడూ కూడా దాన్ని పొందడానికి వెళ్ళే దారిలో మళ్ళీ మనకు ఇంకో ఆలోచన రాదు. బాగా చదివే వాళ్ళకి సరిగ్గా చదవని వాళ్ళకి ఇదే తేడా. సాధారణంగా బాగా చదివే వాళ్ళకి ఏమంటే మనం ఎందుకు చదువుతున్నాం అని చెప్పి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. మనం చదవడానికి ఒక ప్రయోజనం ఉంది. ఎప్పటి వరకు అయితే ఆ ప్రయోజనం అలానే ఉందో ఆ ప్రయోజనానికి కావాల్సినవన్నీ వీడు తప్పకుండా చేస్తాడు. వాడు ఎంతైనా కష్టపడతాడు. వాడు కష్టపడ్డాన్ని వాడు లెక్కించడు. ఎందుకంటే కష్టపడ్డనేది వీడు నష్టాల్లో పెట్టుకున్నాడు. నిద్ర లేకపోవడం, ఏవో సుఖాలు వదులుకోవడం, ఏవో సంబంధాలు వదులుకోవడం, లేదా ఏవో వ్యవహారాలు విలాసాలు వదులుకోవడం అనేది వాడు ముందే అనేసుకున్నాడు. నాకు ఈ లాభం, ఈ ప్రయోజనం ఉంది కాబట్టి ఇవి పోయినా పర్వాలేదు. ఎందుకంటే ఏ ప్రయోజనం అయితే వస్తుందో, ఏ చదువు లేదా ఉద్యోగమో, ఇది ఏదైతే ఉందో ఇది ఎంతో ముఖ్యమైనది కాబట్టి దీన్ని పొందడానికి వచ్చే దారిలో కొద్దిపాటు లోటుపాట్లున్నా కూడా దీన్ని సహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ లోటుపాట్లని సహించడానికి సిద్ధత అనేది ఆ ప్రయోజనం మీద ఉండే అవగాహన వల్ల వాడికి వస్తుంది. ఎవరికైతే ఎందుకు చదువుకుంటున్నామో, లేదా ఇది ఉద్యోగం ఎందుకు చేస్తున్నాము, ఈ పని ఎందుకు చేస్తున్నాము అని ఎవరికైతే సరి అయిన అవగాహన ఉండదో వాడికి అర్ధాంతరంగా ఇంకో ఆలోచన వచ్చేస్తే ఆ దారిలో వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు ప్రయోజనాన్ని కోల్పోతున్నాము అనే స్పృహ వాడికి కొట్టదు. కాబట్టి ఆ నిశ్చయం, పనిచేసే ముందు మనం ఈ పనిని ఎందుకు చేస్తున్నాము, ఈ ప్రయోజనాన్ని పొందాలంటే ఈ మార్గాన్నే మనం ఎందుకు ఎంచుకున్నాము, ఈ యాక్షన్ ప్లాన్నే ఎందుకు ఎంచుకున్నాము అనే విషయంలో మనకు స్పష్టత ఉంటే మనకి ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా పని జరిగే వరకు మొత్తం అయిపోతుంటుంది. ఇది భగవంతుడు మనస్సుకు చెప్పింది. అందుకనే వ్యవసాయాత్మిక బుద్ధి, ఆ నిశ్చయం ఉండే బుద్ధి ఉంటే అప్పుడు అది ఫలవంతం అవుతుంది. ఆ బుద్ధితో మనం ఆలోచన చేసే పనిలోకి ఒక ఫలితం ఉంటుంది. ఎప్పుడైతే ఇటువంటి విషయాల్లో మనకి స్పష్టత ఉండదో అప్పుడు మనం ఎన్ని పనులు చేసినా కూడా స్పష్టత లేకపోవడం వల్ల, అవసరాలని మనం చూసుకోకపోవడం వల్ల ఎక్కడో ఆ పని దారి తప్పే అవకాశం ఉంది. మన పెట్టే పరిశ్రమ బహుముఖాలుగా అది డైల్యూట్ అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలంటే బయట ఇంద్రియాలను దారిలో పెట్టుకోవాలి. లోపలుండే మనస్సుని ఒక్క లక్ష్యం మీద గురి చేసి మనం ఏ మార్గాన్ని అయితే ఎంచుకున్నామో ఆ మార్గాన్ని మనం ఎందుకు ఎంచుకున్నాము అనే విషయం మీద మనకి ఒక స్పష్టత రావాలి. ఇది చేసుకున్నట్లే ఆ మూడో అంశం, అధిష్టానం కర్త తర్వాత మూడో అంశమైన కరణం, మన యొక్క ఇంద్రియాలని మనస్సుని మనం సరిగ్గా దారిలో పెట్టుకున్న వాళ్ళం అవుతాం. మూడోది ఏమిటంటే వివిధాశ్చ పృథక్ చేష్టాహ. చేష్టలు అంటే నిజానికి కదలికలు. సంస్కృతంలో ఇక్కడ భగవత్పాదులు ఏం రాశారంటే ప్రాణాదిహి అని చెప్పి రాశారు. ఎందుకంటే మన దాని ప్రకారం మన యొక్క కదలికలకి, మనం శక్తిని వెచ్చించడానికి, మనం కష్టపడ్డానికి కారణం ఏంటంటే ప్రాణశక్తి అనేది ఉండడం. ఆ ప్రాణం బాగా బలంగా ఉంటే, ప్రాణశక్తి అనేది బాగా బలంగా ఉంటే అప్పుడు మనం ఎంతైనా పడగలుగుతాం. అందుకనే మీరు ఒక మాట, అన్నగత ప్రాణులు, మనుషులందరూ కూడా అన్నగత ప్రాణులు అనే ఒక మాట మీరు వినుంటారు. అన్నగత ప్రాణులు అంటే ఏంటంటే మనకుండే ఓపిక, మనకుండే బలం, మనం పెట్టగలిగేంత శ్రమ, ఇదంతా కూడా మనం తినే అన్నం బట్టి ఉంటుంది అని చెప్పి. కాబట్టి ఇక్కడ ప్రాణాలంటే ఉట్టి బతికుండడం మాత్రమే కాదు. ఇక్కడ ప్రాణాలంటే ఓపిక, ఓర్పు, చాలాసేపు పని చేయగలిగే లక్షణం, ఇదంతా కూడా మనకి ప్రాణాల వల్ల వస్తుంది. అందుకంటే ఆకలి, దప్పిక అనేవి ప్రాణధర్మాలు అని చెప్పి అంటారు. ఎప్పుడైతే ప్రాణాలకి అలసట వస్తుందో అప్పుడు మనకి ఆహారం, నీరు లోపలికి వెళ్ళాలి అనేది కూడా మనకు చెప్తుంటారు. కాబట్టి ఓపిక, దీంట్లో మనం తీసుకోవాల్సిందని ప్రాణాల ద్వారా మనం ఓపిక అనేది ఉండాలి. ఇప్పుడు ఈ తరంలో మనకి ఇదివరకు తరాల్లో మన తాతగారి కథలు, మన బామ్మగారి కథలు చూసుకుంటే వాళ్ళు చేసే పనులకి చాలా ఓపిక కావాల్సి ఉండేది. ఎక్కడికెక్కడికో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళు అందరూ ఇంటి పనులు అన్నీ చేసుకుని వాళ్ళు భోజనం చేసేసరికి ఎప్పుడెప్పుడో అయ్యేది, మధ్యాహ్నం 1 గంట 2 గంట అయిపోయేది. అయినా కూడా వాళ్ళకి మనకి ఇప్పుడు ఉండేంత న్యూట్రిషన్లు అవన్నీ లేకపోయినా కూడా వాళ్ళు ఆ పనులు ఎందుకు చేయగలిగారంటే వాళ్ళకి ఓపిక అనేది ఒకటి ఉండేది. ఈ ఓపిక ఎలా వస్తుంది అని చెప్పంటే దానికి పెద్ద సమాధానాలు మనకు దొరకవు. ఓపిక తెచ్చుకోవడం అదో మాట మనకు ఉంది తెలుగులో.
నిజానికి ఓపిక అనే పదానికి ఇంగ్లీష్లో సరి అయిన పదం మనకి పెద్దగా కనపడదు. ఎఫర్ట్ ఏదో ఒక రకంగా ఉంటుంది, లేదా ఏదో సహించడం ఏదో మనం చెప్పాలి. ఇంగ్లీష్లో ఓపిక అనే దానికి సరి అయిన పదం లేదు. అయితే తెలుగులో ఓపిక అనే అనగానే మనందరికీ బాగా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో తెలుగులో కూడా ఓపిక తెచ్చుకోవడం అనో పదం ఉంది. ఓపిక తెచ్చుకోవడం అంటే అదేమి మార్కెట్లో దొరకదు మనకి. ఓపిక తెచ్చుకోవాలంటే 10 కేజీలు ఓపిక అంటే మనకు దొరకదు. ఓపిక తెచ్చుకోవడం అంటే అది మనకు అనిపించాలి, ఈ పని మనకు కావాలంటే ఇంకా తప్పదు అనుకొని దాన్ని ఇష్టంగా చేయడమే మనం ఓపిక నుంచి పిలుచుకోండేది. ఇప్పుడు ఒక తల్లి తన పిల్లాడికి ఏమైనా పెట్టాలంటే ఆ తల్లి ఏవో మానుకొని తిన్నా తినకపోయినా రాత్రి ఉన్నా లేకపోయినా మేలుకొని ఏవో చేసి ఆ పిల్లాడికి ఏదో చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే ఆ పిల్లవాడి మీద ఒక ప్రేమ ఉంది, చెయ్యాలని ఒక దృఢమైన సంకల్పం ఉంది. ఓపిక అనేది అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే వివిధాశు పృథక్ చేష్టాహ. 5వది ఏమిటంటే దైవం చైవాత్ర పంచమం. కాబట్టి మొదటి 4 ఏమిటంటే మన యొక్క శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంద్రియాలని మనస్సుని జాగ్రత్తగా చూసుకోవాలి, మనం జీవుడిని కర్తని మనం సరిగ్గా చూసుకోవాలి, ఓపిక అనేది బాగా తెచ్చుకోవాలి. 5వది ఏమిటంటే భగవంతుడు ఏమిటంటే దైవం అని చెప్పి అన్నాడు. భగవత్పాదులు ఏం రాశారంటే ఆదిత్యాది అని చెప్పి రాశారు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టానమైన దేవత ఉంటుంది. అంటే అధిష్టాన దేవత ఏంటంటే మనలో ఒక చైతన్య శక్తి ఉంది. ఆ చైతన్యం ఈ శరీరంలో ఉన్నంత వరకే ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తుంటాయి. అది ఉంటేనే కన్ను పనిచేస్తుంది, అది లేకపోతే కన్ను పనిచేయదు. కాబట్టి ఏ చైతన్యమైతే ఒక్కొక్క ఇంద్రియాన్ని పనిచేస్తుందో ఆ చైతన్యానికి ఇంద్రియానికి అధిష్టాన దేవత అని ఒక పేరు పెట్టారు. అటు కంటికి సూర్యుడు, ఏదో రసనానికి వరుణుడు, వాక్కుకి అగ్ని, పాదానికి విష్ణువు, ఇట్లాంటి ఒక్కొక్క ప్రాణాలకు రుద్రుడు, ఇట్లా ఒక్కొక్క దానికి వాళ్ళు ఒక్కొక్క దేవతని చెప్పారు. నిజానికి ఒక్కొక్క దేవతగా చెప్పినా ఉండేది ఒకటే, పరమాత్మ. ఏ ఇంద్రియం పనిచేయాలన్నా కూడా మన అందరిలో ఉండే పరమాత్మ యొక్క అనుగ్రహం ఒకటి కావాలి. అందుకనే ధ్రువుడు కూడా ఈ దీంట్లో భగవంతుడు కనపడ్డప్పుడు ఏమంటాడంటే యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధాంన అన్యాంశ్చ హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ పరమాత్మ అయితే నాలో ఉండి నా మాటల్ని, నా చేతల్ని, నా కాళ్ళని, నా వాక్కుని, నా చూపుని, నా చెవులని, ఏ పరమాత్మ అయితే లోపలుండి ఇంద్రియాలన్నింటినీ నడిపిస్తున్నాడో ఆ పరమాత్మకు నమస్కారం అని చెప్పి అన్నాడు. కాబట్టి మనం ఎన్ని పనులు చేద్దామన్నా కూడా ఆ భగవద్ అనుగ్రహం, మన పని మనకు సరిగ్గా జరిగేటట్టుగా భగవద్ అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి. మధ్యలో మనం పని చేస్తుంటే భగవంతుడి అనుగ్రహం ఎందుకు పెట్టారు మధ్యలో? నిజానికి మన పనికి భగవంతుడికి సంబంధం ఏమిటి? ఎందుకంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఏమిటి? ఇంద్రియాలను జాగ్రత్తగా చూసుకోవాలి, శరీరం దృఢంగా బలంగా ఉండాలి, పనిచేయడానికి ఉండాలి. ఇప్పుడు మనం అనుకున్న 4 భాగాల్లో కూడా పైవాడితో సంబంధం లేదు, భగవంతుడితో కాదు కదా, పక్క మనిషితో కూడా మనకు సంబంధం లేదు. మరి ఉన్నట్టుగా దేవుడిని ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే మన పని అవుతుందో అవ్వదో అనే దాన్ని నిర్ణయించేది మనం ఒక్కళ్ళమే కాము. ఎందుకంటే మన పనికి మనం ప్రయత్నం చేస్తున్నట్లుగానే ఆ పనిని ఉద్దేశించి చాలామంది యొక్క చాలా ప్రయత్నాలు ఉంటాయి. అవి మన చేతుల్లో ఉండవు. మన ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది తప్ప ఆ పరిస్థితులు ఏ ప్రకృతుల వల్ల ఆ పరిస్థితులు వచ్చాయో, మిగతా ఈ పరిస్థితులకి సహకరించిన మిగతా మనుషులు, ఈ పరిస్థితుల్ని మారుద్దాం అనుకుంటున్న వేరే మనుషులు, వీళ్ళెవ్వరూ కూడా మన చేతుల్లో లేరు. మన చేతుల్లో లేని దానికి శాస్త్రం పెట్టిన పేరు ఏంటంటే దైవం. అందుకని దైవానికి ఇంకో పేరంటే విధి, తలరాత. ఈ విధి కూడా ఏమిటేమిటో కాదు, అందరి యొక్క ప్రయత్నాల యొక్క ఫలితం ఏమిటంటే విధి. ఇప్పుడు చాలా కెమికల్స్ని మనం ఒక దాంట్లోకి వేస్తాం, జరిగేదాన్ని రియాక్షన్ అంటాం. అలాగే చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు, అవన్నీ కలగాపులగా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దిక్కు నుంచి వచ్చి ఆ ప్రయత్నాలన్నీ కలిసినప్పుడు జరిగేదాన్నే విధి అని చెప్పి అంటారు. ఇది ఎప్పటికీ మన చేతుల్లో ఉండదు. ఎవరి చేతుల్లో ఉంటుందంటే ఇది ఎవరి చేతుల్లో ఉందో వాడికి దేవుడు అని పేరు పెట్టారు మన వాళ్ళు. ఎవరైతే ఏ కర్మ ఎప్పుడు జరగాలో నిర్ణయిస్తారో, కర్మ ఎలా జరగాలంటే ఎవరికి ఏ అనుభవం రావాలో అని నిర్ణయిస్తారో అటువంటి వాడు దేవుడు. మనం ఏం చేస్తామో దేవుడు నిర్ణయించడం. దేవుడు నిర్ణయించేది ఏంటంటే మనకేం జరుగుతుందో దేవుడు నిర్ణయిస్తాడు. చాలా మందికి సందేహం ఉంటుంది, కర్మ సిద్ధాంతంలో దేవుడే కదా అని ఇచ్చేది, కాబట్టి నేను ప్రయత్నం చేయడానికి చేయకపోవడానికి తేడా ఏమిటి అని చెప్పంటే దేవుడు ఏం ఊరికనే ఇవ్వడు. మనం ఏం చేయాలని నిర్ణయించుకునేది మనమే. మనం ఏం నిర్ణయించుకున్నామో అనే దాంట్లో దేవుడి ప్రమేయం, భగవంతుడి ప్రమేయం అస్సలు లేదు. అయితే మనం ఒక పని చేశాక ఆ ఫలితం మాత్రం మనకి ఏ విధంగా తిరిగి వస్తుంది అనేది మాత్రం దేవుడు చేసే పని.
మనం మంచి పని చేయాలా చెడ్డ పని చేయాలా, మంచిని ఎలా చేయాలి చెడుని ఎలా చేయాలి అనే నిశ్చయం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. అయితే మనం చేసుకున్న దానికి వచ్చే ఫలితంగా వచ్చే సుఖమో దుఃఖమో ఇది మనకి ఎలా వస్తుంది, మనకు సుఖం రావాలా దుఃఖం రావాలా, సుఖం వస్తే ఎలా రావాలి దుఃఖం వస్తే ఎలా రావాలి అనే నిర్ణయం భగవంతుడు చేస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఏది రావాలో ఏది వెళ్ళాలి, ఎవరితో మనకి ఏ సంబంధం ఉండాలి, ఎవరి వల్ల మనకి ఏది జరగాల్సింది ఉంది, కొంతమంది వల్ల మనకు సుఖాలు రాసి పెట్టుంటాయి, కొంతమంది వల్ల మనకు దుఃఖాలు రాసి పెట్టుంటాయి, ఎవరు లేకపోయినా కూడా మనకు సుఖాలు దుఃఖాలు కలుగుతుంటాయి. ఇవన్నీ దేని వల్ల కలుగుతున్నాయి అంటే మనం ఇదివరకు చేసుకున్న కర్మల వల్ల అవుతున్నాయి. ఈ కర్మల్ని సర్దిపెట్టింది ఎవరు, ఏ కర్మ ఎప్పుడు ఏ ఫలాన్ని ఇవ్వాలి అని సర్దేది ఎవరు, ఆ సర్దేవాడికి భగవంతుడు అని పేరు పెట్టారు. ఆ భగవంతుడి యొక్క ప్రణాళిక ప్రకారం ఇంద్రియం అప్పటికప్పుడు ఉండేదాన్ని గ్రహిస్తుంది, సుఖ దుఃఖాదులను అనుభవిస్తుంది. కాబట్టి మన చేతుల్లో లేనిది భగవంతుడి చేతుల్లో ఉండేదానికి దైవము అని పేరు పెట్టారు. కాబట్టే మనం ఏ పని చేసినా కూడా ముందు దేవుడికి దండం పెట్టుకుని మొదలు పెట్టడం అనేది మన హిందూ సంస్కృతి అది చెప్పింది. ఇంత ప్రయత్నం గురించి చెప్పిన మన సనాతన ధర్మం ఇప్పుడు ఈ శ్లోకంలో ఎక్కడ కూడా ఈ నాలుగో దాని దైవం అనే మాట వరకు ఎక్కడ కూడా దేవుడి ప్రసక్తి చెప్పలేదు. మానవ ప్రయత్నాన్ని ఇంత ప్రముఖంగా ఇంత ప్రధానంగా చెప్పిన సనాతన ధర్మం మొత్తం నీ చేతుల్లోనే ఉంది, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది, నీకు జరిగేదంతా నువ్వు చేసుకున్న కర్మఫలమే, నువ్వేదైతే చేస్తావో అది నీ దగ్గరికే వస్తుంది అని మన యొక్క కర్తృత్వం మీద ఇంత బరువు పెట్టిన సనాతన ధర్మం ఏ పని చేసినా దేవుడికి దండం పెట్టుకో అని చెప్పి ఎందుకు అంటోందంటే మన చేతుల్లో లేనివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఎగ్జామ్ సరిగ్గా మనం రాస్తాం, మనం ఎగ్జామ్ రాయడంలో మన పరీక్ష రాయడంలో ఎటువంటి ప్రయత్న లోపము లేదు, మనం సరిగ్గానే చదువుకున్నాం, సరిగ్గానే రాసాం. అయితే ఇది ఒకవరకు జరిగింది నిజానికి. మాకు అక్కడ యూఎస్లో అడ్మిషన్స్ ఉండేటప్పుడు ఇది నిజానికి జరిగిన కథ ఇది. అక్కడ కాలేజ్ అడ్మిషన్స్, ఇక్కడ కూడా యూనివర్సిటీ అడ్మిషన్స్ అట్లనే ఉంటాయి. అప్లికేషన్ చూస్తారు, ఏదో గ్రేడ్ పాయింట్లు చూస్తారు, మార్కులు చూస్తారు, ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఏవో చూస్తారు. ఇవన్నీ చూసి వాడు బాగున్నాడు అని చెప్పి అనుకుంటే కోటాలు కూడా ఏవో ఉంటాయి. అవన్నీ చూసుకొని వీడికి సీట్ ఇవ్వాలో వద్దు అనేది వాళ్ళు చూసుకుంటారు. మన పని ఎంతవరకు ఉందంటే మన మార్కులు సరిగ్గా ఉన్నాయా లేదా, సరిగిన మార్కులు తెప్పించుకున్నావా లేదా, ఇవి కాకుండా మనం మిగతా ఏదో సోషల్ సర్వీసు, ఈత ఎక్స్ట్రా కరిక్యులర్స్, ఏవో పాటలు పద్యాలు అట్లాంటివి ఏమైనా చేస్తున్నామా, ఇట్లాంటివన్నీ మన చేతుల్లో ఉంటాయి. అలాగే వాళ్ళు ఏవో ఎస్ఏలు ఏవో రాయమంటారు, మీకు దీంట్లో ఇంట్రెస్ట్ ఎందుకుంది, ఇక్కడ ఎందుకు మీరు అప్లై చేస్తున్నారు, అవన్నీ ఏవో రాయాలి, అవన్నీ మనం రాయాలి. ఇవన్నీ అప్లికేషన్ అంతా సరిగ్గా తయారు చేసి దాన్ని పంపించడం వరకే మన బాధ్యత ఉంది. అయితే అక్కడ ఒకసారి ఏం జరిగిందంటే ఇవన్నీ రివ్యూ చేసేవాడు ఒకడు ఉంటాడు, ఎంతైనా వాడు మనిషే, వాడేం స్థితప్రజ్ఞుడేం కాదు. ఆ రోజు ఏమైందంటే వాడు ఏ టీం అయితే వాడికి ఇష్టమో ఆ రోజు ఆ టీం ఓడిపోయింది. ఆ తిక్క మీద ఆ కచ్చ మీద వాడు ఆ రోజు వచ్చిన అప్లికేషన్లన్నీ కూడా రిజెక్ట్ చేసేసాడు. ఇప్పుడు దీని బాధ్యత ఎవరిది? చాలామంది చాలా కష్టపడి వాళ్ళు అవి రాశారు, కొంతమంది అస్సలు కష్టపడలేదు, వాళ్ళకి ఎలాగో రిజెక్ట్ అయ్యి ఉండొచ్చు. కొంతమంది ఎట్లా ఉండే అంటే వాళ్ళవి నిజంగా చూసుంటే ఒకవేళ సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఆ రోజు అంటే చూసేవాడికి ఆ రోజు వాడి మూడు బాగాలేదు, ఆ రోజు వాడి వాతావరణం బాగాలేదు, వాడికి వాడికి ఏదో కోపం వచ్చిందో, విరక్తి వచ్చిందో, వెగటి వచ్చిందో, ఏదో వచ్చింది వాడికి. వాడు ఆ తిక్కలో వాడు మొత్తాన్ని క్యాన్సిల్ చేసి పడేశాడు, ఉండేవన్నీ డిక్లైన్ చేసి పడేశాడు. ఇప్పుడు దీని బాధ్యత ఎవరిది అని చెప్పంటే మరి నేను అన్ని ప్రయత్నాలు చేశాను, అన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం ఎందుకు రాలేదంటే నీ ప్రయత్నం ఒక్కటే ఈ పరిస్థితి మీద, నీ ప్రయత్నం ఒక్కటే ప్రభావం చూపలేదు, నీ ప్రయత్నంతో పాటు ఇంకేవేవో పరిస్థితులు కూడా కలిశాయి. ఈసారి ఈ ప్రయత్నానికి ఆ పరిస్థితితో సరితూగలేదు. నువ్వు ఏ ప్రయత్నం అయితే నువ్వు చేశావో ఈసారికి ఈ ప్రయత్నం ఆ పరిస్థితికి సరిపోలేదు. అందుకనే మనకు శాస్త్రంలో కూడా ఒక మాట ఉంది, మనం ఏ గ్రంథం మొదలుపెట్టినా కూడా మంగళాచరణం అని చెప్పి ఒకటి చేస్తాం, అదే దేవుడికి దండం పెట్టుకోవడం. ఎందుకు దేవుడికి దండం పెట్టుకోవడం అని చెప్పి అన్నారు. దేవుడికి దండం ఎందుకు పెట్టుకోవడం అంటే దేవుడికి దండం పెట్టుకుంటే పనులు అవుతాయి అని చెప్పారు. ఈ మాట ఎక్కడ కుదురుతుంది? తర్కశాస్త్రంలో ప్రతి పుస్తకంలో మొదట్లో ఇదే విచారం ఉంటుంది. ఆ తర్కశాస్త్రంలో మొదట్లో ఆ గ్రంథం రాసి దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఏదో చూడామణి కృత విధో వలీకృత వాసుకి భవభవత భవ్యాయ లీలాతాండవ పండిత అని ముక్తాళ్ళు మొదలుపెట్టారు. ఇప్పుడు ఈయన శివుడికి ఎందుకు దండం పెట్టినట్టు గ్రంథం మొదలు పెడుతూ దేవుడికి ఎందుకు దండం పెట్టాలి అనే విచారం మొదలు పెడతారు. ఇప్పుడు వెంటనే ఒక సమాధానం చెప్తారు, దేవుడికి దండం పెట్టుకుంటే పనులు అవుతాయి అని చెప్పి. ఇది ఎక్కడ కుదురుతుంది? చాలామంది దేవుడికి దండం పెట్టుకుంటారు, వాళ్ళ పనులు అవ్వట్లేదు. ఇంకా ఎక్కువ మంది దేవుడికి దండం పెట్టుకోవట్లేదు, వాళ్ళ పనులు అవుతున్నాయి. కాబట్టి దేవుడికి నమస్కారం పెట్టుకుంటే పని అవుతుంది అని చూపించడానికి మనం ఏం చెప్పాలి? దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు పని అవుతుంది,
దేవుడికి దండం పెట్టనప్పుడు పని అవ్వట్లేదు, లేదా ఎక్కడెక్కడైతే పని అవ్వట్లేదో, నిజానికి అట్లా చెప్పాలి, ఎక్కడెక్కడైతే పని అవ్వట్లేదో అక్కడక్కడ వాడు దేవుడికి దండం పెట్టుకోలేదు, ఎక్కడెక్కడైతే దేవుడికి దండం పెట్టుకున్నాడో అక్కడక్కడ పని అవుతుండాలి. ఇట్లాంటి సంబంధాన్ని చూపిస్తేనే మీరు దేవుడికి దండం పెట్టుకుంటే పని అవుతుందని చెప్పగలుగుతారు. అట్లాంటి పరిస్థితి లేదు. చాలామంది దేవుడి పని చెప్పి కొబ్బరికాయ కొట్టి చాలా పనులు మొదలు పెడతారు. ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోతూ ఉంటాయి. చాలామంది దేవుడిని పచ్చిగా నమ్మని నాస్తికులు, అసలు దేవుడు అంటే ద్వేషం ఉండేవాళ్ళు కూడా చాలా పనులు మొదలు పెడతారు. వాళ్ళు అనుకునే పనులు చాలా అవుతుంటాయి. కాబట్టి ఎలాగా ఇది అని చెప్పంటే వాళ్ళు ఏమన్నారంటే అక్కడ ఉండేది వాళ్ళు దేవుడికి దండం పెట్టుకున్న తప్పు కాదు. అది ఈ నమస్కారం అనేది ఏం చేస్తుందంటే మన కర్మ ప్రకారం ఉండే విఘ్నాలని అడ్డుకుంటూ ఉంటుంది. ఒకవేళ వాడు దేవుడికి దండం పెట్టుకొని అంటే మంగళాచరణం చేసినా కూడా వాడికి ఫలితం రాలేదంటే వాడు దండం పెట్టుకున్న దానికంటే ఎక్కువ విఘ్నాలు వాడికి ఉన్నాయి అని చెప్పి అర్థం. ఎవరైతే దండం పెట్టుకోనప్పటికీ కూడా వాళ్ళకి ఫలితం వచ్చిందో అక్కడ మనకు తెలిసేది ఏంటంటే వాడికి ఈ విషయంలో వాడికి విఘ్నం రాసిపెట్టి లేదు. ఎందుకంటే వాడు కూడా ఏవో మంచి పనులు పూర్వం చేసి ఉంటాడు, ఆ పుణ్య ఫలితంగా వాడికి ఏదో రావాల్సి ఉంది. కాబట్టి అక్కడ వాడికి ఎటువంటి మంగళాచరణం చేయకపోయినా కూడా వాడి పనికి అడ్డొచ్చే విఘ్నాలేం లేవు. కాబట్టి వాడికి దేవుడి దండం పెట్టుకోకపోయినా కూడా వాడికి పని అయిపోయింది. అప్పుడప్పుడు మనం దేవుడికి దండం పెట్టుకున్నా కూడా మనం ఏదో దేవుడికి మనం ఏదో మాట వరుసకి ఇట్ట అనేసి పోయినా మనం పెట్టిన ఊరికి పేరుకు మాత్రమే పెట్టుకున్న నమస్కారానికి దేవుడు దిగొచ్చి మన పనులన్నీ సాధించుకురావాలని చెప్పేం లేదు. కాబట్టి మనం పెట్టే నమస్కారానికి మనకుండే విఘ్నాలకి సమతూగాలి. ఒకవేళ మనం అట్లా చేసామంటే అది సమతూగలేదు. ఎవ్వరికి కూడా మనకి పూర్వజన్మలో మనం ఎన్ని పాపాలు చేసామో, ఏ పాపాల గురించి కూడా కాదు, ఏ పాపం ఏ పనిలో మనల్ని ఎలా అడ్డుకుంటుంది ఇది ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మనకి ఏ పని ఎక్కడ ఎలా అడ్డుకుంటుందో మనకు తెలీదు. కాబట్టి ఎందుకైనా మంచిది ఏ పనికైనా అధిష్టాత అయిన పరమాత్మకి ఒకసారి నమస్కారం పెట్టుకోండి, బాధ్యత ఆయన మీద పెట్టండి, తర్వాత మీ పని మీరు చేసుకోండి అని చెప్పారు. కాబట్టి భగవంతుడికి మానవ ప్రయత్నానికి ఫలితానికి ఇటువంటి ఒక సంబంధం ఉంది. కాబట్టి పని సజావుగా జరగడానికి కావాల్సిన 5 అంశాల్లో 4 అంశాలు పూర్తి పురుష ప్రయత్నం అని చెప్పి 5వ అంశంలో భగవద్ అనుగ్రహం అనేది ఉండనే ఉంటుంది. భగవద్ అనుగ్రహం అంటే ఏదో పైలోకంలో ఉండే ప్రభువుజీ ఇట్ట పెడతాడు అని చెప్పి కాదు. భగవద్ అనుగ్రహం అంటే మనం అనుకున్నట్లుగా ఇన్ని పరిస్థితులు కలిసి రావడం, మన యొక్క ప్రారంధం, వేరే వాళ్ళ యొక్క ప్రారంధం, వేరే వాళ్ళ యొక్క ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఇంటరాక్ట్ అవుతాయి. చాలా కాంప్లెక్స్ సిస్టమ్ ఇది. ఇదంతా కూడా ఇప్పుడు మనకి లెక్కల్లో సింగిల్ వేరియబుల్ ఈక్వేషన్స్, మల్టీ వేరియబుల్ ఈక్వేషన్స్ చెప్పుంటాయి. ఇది మల్టీ వేరియబుల్ ఈక్వేషన్. ఇది మనం ఒక్క వేరియబుల్ పెట్టుకుంటే మనకి దీని సొల్యూషన్ అవ్వదు. కాబట్టి ఇట్లాంటి వాటిల్లో ఏవైతే మన చేతుల్లో లేవో అవన్నీ కూడా దేవుడి చేతుల్లో ఉన్నాయి అనే విషయాన్ని గ్రహించి మనం పూర్తి ప్రయత్నం చేయాలి. ఎంతో కొంత బాధ్యత భగవంతుడి మీద ఉండనే ఉంటుంది. కాబట్టి ఏ పని సిద్ధించాలన్నా కూడా ఇన్ని మనం సజావుగా మనం సరిచేసుకోవాలి. మన యొక్క శరీరాన్ని మన పనికి మనం దృఢంగా ఉంచుకోవాలి. అలాగే మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి, మనస్సుని నియంత్రించాలి, సరైన దారిలో పెట్టాలి. మనస్సుకి ఏ పని చేసే ముందు దానికి ఒక స్పష్టతను కలిగించాలి. దాని తర్వాత మనకు సరి అయిన ఓపికను పెట్టుకోవాలి. ఇదంతా చేసి చివరికి పని యొక్క భారాన్ని మాత్రం భగవంతుడి మీద పెట్టాలి. కాబట్టి ఇంత ఉపన్యాసానికి సారాంశంగా ఒక మాట చెప్పాలంటే దీన్నే మీరందరూ కూడా ఈ మాట వినే ఉంటారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. దీన్నే ఇంకా కుదించి చెప్పాలంటే భగవంతుడు చెప్పాడు, మా మనుస్మర యుధ్యచ, నన్ను స్మరించు, యుద్ధం చెయ్యి. నీ స్వధర్మం యుద్ధం చేయడం. కాబట్టి రోజు అర్జున నేను నీ రథాన్ని తోలుతున్నా అని చెప్పి నువ్వు యుద్ధం వదిలేయడానికి లేదు. ఏ అస్త్రం ఎవరి మీద ఎప్పుడు వేయాలి, సైన్యాన్ని ఏ వ్యూహంలో పెట్టాలి, ఎవరిని ఎప్పుడు ఎలా అడ్డుకోవాలి, ఎవరితో ఏ విధంగా యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో నెగ్గుకొస్తామో ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించాలి. అయితే వెనకాల నువ్వేం పెట్టుకుంటే మా మనుస్మర, ఇంకా పెద్ద ప్రణాళిక భగవంతుడు వేసున్నాడు. ఈ ప్రణాళికలో నా ప్రయత్నం నేను చేస్తున్నానని గుర్తుపెట్టుకో, అది మా మనుస్మర. ఎవరైతే ఆ ప్రణాళిక వేశారో మనకి ప్రయత్నం చేసే అవకాశాన్ని ఇచ్చారో, ఎందుకంటే మనకి ఈ శరీరం మనం అనుకున్నది కాదు, మనకు వచ్చే పరిస్థితులు కూడా మనం ఎంచుకున్నవి కావు. ఇవన్నీ కూడా మనకు వచ్చాయంటే భగవంతుడు మనకి ఇచ్చాయి. ఇప్పుడు ఎలాగైతే భగవంతుడు, ఇప్పుడు చాలా మంది యొక్క ప్రయత్నాల్ని కలిపినవాడు భగవంతుడు అని ఎప్పుడైతే అన్నామో ఆ పరిస్థితుల్ని మన ముందు పెట్టేవాడు కూడా భగవంతుడు అనే మాట అంతే నిజం. ఇప్పుడు మనకి ఇంకోళ్ళకి సంబంధం కల్పించిన వాడు భగవంతుడు, కర్మల్ని మన సరిదిద్దిన భగవంతుడు అని ఎప్పుడైతే అన్నామో మనకి ఈ శరీరాన్ని ఇచ్చి మనకి ఈ శరీరానికి వేరే శరీరాలకి సంబంధాన్ని పెట్టినవాడు భగవంతుడు అనే మాట కూడా అంతే నిజం. కాబట్టి అసలు ఈ శరీరానికి మనకి ఇచ్చినవాడు, ఈ పరిస్థితులు మనకి ఇచ్చినవాడు,
మనకి సహకరించే శక్తుల్ని ఇచ్చినవాడు, మనకి ప్రతిఘటించే శక్తుల్ని పెట్టినవాడు, ఇవన్నీ కూడా భగవంతుడి చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఇన్ని సాధనాలని మనకిచ్చిన భగవంతుడి మీద ఒక కృతజ్ఞత అనేది ఒకటి ఉండాలి. అలాగే మనల్ని భగవంతుడు లోపలుండి నడిపిస్తున్నాడు. మన యొక్క శరీరం యొక్క ఇంద్రియాల యొక్క శక్తిగా, ప్రాణశక్తిగా లోపల భగవంతుడి యొక్క రూపం కూడా ఒకటి ఉంది. కాబట్టి మనల్ని లోపలుండే నడిపిస్తుండేవాడు కూడా భగవంతుడే. చివరికి మనం పని చేశాక పనికి సుఖదుఖ ఫలితాలను ఇచ్చేది కూడా భగవంతుడే. మన యొక్క ప్రయత్నాన్ని వేరే వాళ్ళ యొక్క ప్రయత్నంతో సమన్వయించి ఆ పరిస్థితికి సరియైన పరిణామాన్ని కల్పించేవాడు కూడా భగవంతుడే. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో భగవంతుడి పాత్ర ఇంతుంది. కాబట్టి భగవంతుడి పట్ల ఖచ్చితంగా ఒక కృతజ్ఞత, అవగాహన, భక్తి, ఈ మూడు ఉండాలి. భగవంతుడి పట్ల ఒక కృతజ్ఞత, ఈ అవకాశం ఇచ్చినందుకు ఒక కృతజ్ఞత. అలాగే ఒక అవగాహన, అంటే భగవంతుడి ప్రమేయం దీంట్లో ఎంతవరకు ఉంది. అందుకనే కృష్ణుడు మహాభారతంలో ఇంకో మాట అంటాడు. కర్ణుడు చనిపోతుంటే మనకి చాలా అపోహలు ఉంటాయి. కర్ణుడిని ఏదో వెనకాల నుంచి చంపారు, కర్ణుడిని రథచక్రం ఎత్తుతుంటే చంపారు. భారతంలో రథం కృంగిపోయినప్పుడు చక్రాన్ని ఎత్తలేక నేల నుంచే ధనుర్బాణాలు పట్టుకుని యుద్ధం చేస్తున్న కర్ణుడిని అర్జునుడు చంపాడు. ఆ పరిస్థితి కర్ణుడికి వచ్చినప్పుడు కర్ణుడు వెంటనే అయ్యో నా దురదృష్టం అని చెప్పి కృష్ణుణ్ణి, ఆ దైవాన్ని తిట్టడం మొదలు పెడతాడు. ఇంత దురదృష్టం వచ్చింది నాకు, ఇన్నాళ్ళు అర్జునుడితో యుద్ధం చేయడానికి ఎదురు చూశాను, ఎంత దురదృష్టం వచ్చింది నాకు, సరి అయిన వాడితో యుద్ధం చేస్తుంటే రథం కృంగిపోయింది, ఎవరు సహాయం రావడానికి రాలేదని చెప్పి కర్ణుడు ఏడవడం మొదలు పెడతాడు. అక్కడ కృష్ణుడు ఒక మంచి మాట చెప్తాడు. అదందరం మనం ఆ మాట కర్ణుడితో అన్నా అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ప్రాయేణ నీచాహ వ్యసనే నిమగ్నాహ నిందంతి దైవం కుకృతం నతుస్వం. ఎప్పుడెప్పుడైతే దుర్మార్గులకు కష్టాలు వస్తాయో అప్పుడు దుర్మార్గుడు యొక్క స్వభావం ఏమిటంటే, ఆ కష్ట పరిస్థితి రావడానికి తప్పు పనులు చేసిన తనని తాను నిందించుకోడు, భగవంతుడిని నిందిస్తాడు. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నాకింత అన్యాయం చేశాడు, లేక నాకింత అన్యాయం జరిగింది, తప్పు చేసింది వాడు నింద మోపేది మాత్రం భగవంతుడి మీద. ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే, ఒకటి చిత్తశుద్ధి లేకపోవడం, రెండోది ఏమిటంటే మనం చేసే పనిలో, మన పని ఫలించడంలో ఫలించకపోవడంలో భగవంతుడి పాత్ర ఏమిటి అనేది మనకు సరైన అవగాహన లేదు. ఏదో మన పూజ చేశాం కాబట్టి మనం అక్కడ పెట్టిన 2 అరటిపండ్లకి భగవంతుడు మనకి బాకీ పడి ఉన్నట్టు, భగవంతుడు మనకేదో బాకీ పడి ఉన్నట్టు, మనం ఆయన మీద వేసిన 4 పూలకి భగవంతుడు మనకేదో అప్పు ఉన్నట్టు, భగవంతుడికి తప్పకుండా మనం అడిగినవన్నీ చేసేయాలి అనే ఒక తప్పు అవగాహనతో మనం ఉంటాం. భగవంతుడి పని అది కాదు. మనం చేసిన దానికి సరి అయిన ఫలితాన్ని ఇవ్వడం భగవంతుడి పని. పూజ కూడా చేసే పనుల్లో ఒక భాగమే. కాబట్టి పూజకి ఫలితం లేదు, భగవంతుడికి నమస్కారం చేయడానికి ఫలితం లేదు అని చెప్పి కాదు. అయితే ఆ నమస్కారం చేయడం అనే పనికి ఒక ఫలితం ఉంది, దాన్ని ఇస్తాడు భగవంతుడు. మనం పూజ చేసి ఏదో ప్రయోజనాన్ని కోరితే ఆ పప్పులేం ఉడకవు. మనం అక్కడ భగవంతుడి మీద 2 రూపాయల కాయిన్ పెట్టి నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే అది కుదరదు. మనం చేసిన పూజకి ఒక ఫలితం ఉంటుంది. మనం ఎంత చిత్తశుద్ధితో చేశామో, మనం యథాశక్తి చేసామా లేదా, మనం భక్తితో చేసామా లేదా, ఇవన్నీ గణనలోకి తీసుకుంటే ఈ పూజకి ఇంత ఫలితం అని చెప్పి న్యాయమైన లెక్క ఒకటి ఉంటుంది. న్యాయం ప్రకారం ఇంత పూజకి ఇంత ఫలితం రావడం న్యాయం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ న్యాయమైన ఫలితాన్ని భగవంతుడు మనకిస్తాడు తప్ప ఈ పూజతో మనం ఏ ప్రయోజనాన్ని అయితే సాధించదలిచామో ప్రతిసారి దాన్ని నెరవేర్చేస్తాడు అని చెప్పడానికి లేదు. కాబట్టి భగవంతుడికి మనం చేసే పనులకి ఉండే సంబంధం మీద ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. కాబట్టి పని చేసే అవకాశం, అసలు మనకి ఈ ఫ్రీ విల్, మనకి చేసే స్వతంత్రత ఇచ్చినందుకు, జీవుడికి ఇటువంటి స్వతంత్రమైన బుద్ధి ఇచ్చినందుకు ఒక కృతజ్ఞత ఉండాలి. అలాగే భగవంతుడికి మన పనికి సంబంధం ఏమిటి అనే దాంట్లో ఒక స్పష్టత అనేది ఒకటి ఉండాలి. మూడోది ఏంటంటే భగవంతుడి మీద ఒక భక్తి ఉండాలి. ఇవన్నీ పక్కన పెడితే ఆయన భగవంతుడు కాబట్టి ఆయన మీద నాకు ప్రేమ ఉంది, ఆయన అంత గొప్పవాడు, ఆయన నా ఆత్మస్వరూపుడై ఉన్నాడు, ఈ ప్రపంచం మొత్తాన్ని నడుపుతున్నాడు, ఇంత పని చేస్తున్నాడు అని భగవంతుడి మీద అవగాహనతో ఇంత పెద్ద సృష్టిని మన కోసం చేసిన భగవంతుడి మీద ఎంతో కొంత ప్రేమ అనేది ఒకటి ఉండాలి. కాబట్టి ఆ ప్రేమకే మనం భక్తి అని పేరు పెట్టాం. కాబట్టి భగవంతుడి పట్ల మన పనులు సజావుగా నడవాలంటే ఈ 3 భావాలు ఉండాలి. కృతజ్ఞత ఒకటి, అవగాహన ఒకటి, భక్తి ఒకటి. ఈ 3 పెట్టుకోవడం వల్ల ఆ దైవం అని భగవంతుడు చెప్పిన 5వ భాగం మనకి, దాన్ని కూడా మనం సజావుగా ఉపయోగించుకున్నట్లు అవుతుంది. కాబట్టి మన పని చివరికి ఎలా తయారవుతుందంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి.
కాబట్టి ఇటువంటి ప్రయత్నం నీ భుజస్కంధాల మీదనే మోపి ఉంది. ప్రయత్నం చేసే బాధ్యత పూర్తిగా నీ మీదనే ఉంది. కాబట్టి కర్మణ్యేవ అధికార. అధికారం అంటే దానికి చాలామంది చాలా విధాలుగా అర్థాలు చెప్తుంటారు. అధికారం అంటే మనం తెలుగులో ఈ మధ్య ఒక పదవి, పోస్ట్ అని వాడుతున్నాం. ఏదో పిఎం యొక్క అధికారం, సీఎం యొక్క అధికారం, ప్రధానమంత్రి యొక్క అధికారం అని ఇటువంటివి వాడుతుంటాం మనం. అధికారానికి సంస్కృతంలో ఇక్కడ అది అర్థం కాదు. అలాగే అధికారం అంటే ఇంకో ఇది కూడా ఉంది, హక్కు. ఇలా చేయడం మా అధికారం అంటే మనకి హక్కు, మనకు న్యాయంగా రావాల్సింది. అక్కడ కూడా అప్పుడప్పుడు అధికారం అనే పదం వాడుతుంటారు. అయితే అది కూడా వస్తుతః ఇక్కడ అధికారం అనే మాట వల్ల ఇక్కడ అది కూడా అర్థం కాదు. అధికారం అంటే శాస్త్రంలో యోగ్యత అని చెప్పి అర్థం. ఏదైతే మనం చేయాలో, ఏదైతే మనం చేయగలమో దానికి యోగ్యమైనది అని పేరు. కాబట్టి ఇక్కడ కర్మణ్యేవ అధికారస్తే అంటే నువ్వు చేయగలిగింది కర్మ మాత్రమే, అలాగే నువ్వు చేయవలసినది కూడా కర్మ మాత్రమే. అధికారానికి అర్థం అది. నీ చేతుల్లో పని చేయడం కంటే ఇంకేది నీ చేతుల్లో లేదు. పక్కవాడి ప్రయత్నం, వేరే పరిస్థితుల్లో ఆ రోజు ఎండగాస్తుందా వాన పడుతుందా ఇవేవి కూడా నీ చేతుల్లో లేవు. నీ చేతులు నిజానికి పరిస్థితులు కూడా నీ చేతుల్లో లేవు. నీ అవసరాలు ఏమిటనేది కూడా అప్పుడప్పుడు నీ చేతుల్లో ఉండవు. కాబట్టి నీ చేతుల్లో ఉండేదల్లా ఏమిటంటే ఉన్న పరిస్థితుల పట్ల ఒక నిర్ణయం, ఉన్న పరిస్థితుల్ని చూసి దాని ప్రకారం ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయాన్ని అనుష్ఠానంలోకి పెట్టడమే నీ చేతుల్లో ఉంది తప్ప ఇంతకంటే ఎక్కువ ఏది కూడా నీ చేతుల్లో లేదు. అలాగే అధికారం అనే మాటకి బాధ్యత కూడా ఒక అర్థం ఉంది. పని చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. తతో యుద్ధాయ యుజ్యస్వ తత కురు కర్మైవ తస్మాత్వం అని భగవంతుడు అందుకని చాలా దగ్గరలా పని చేయవలసినదే, ఊరుకూరుకనే ఏ పని కూడా వదిలేయడానికి లేదు, తప్పకుండా ప్రయత్నించవలసినదే అని భగవంతుడు ఏదైతే చెప్పాడో అదే కర్మణ్యేవాధికారస్తే. పని చేయాల్సిన అవసరం ఉంది, చేయగలిగింది కూడా అంతే. మా ఫలేషు కదాచన. ఈ మనం చేసే పనికి ఫలితాన్ని రప్పించడం అనేది ఎవ్వరి వల్ల కాదు. మనం అనుకోవచ్చు నేను తప్పకుండా ఎట్లయినా సరే నేను దాన్ని సాధిస్తాను అని చెప్పి. కానీ ఒకవేళ మనం దాన్ని సాధించినా కూడా దానికి పూర్తి బాధ్యత మనది కాదు. మనం అనుకున్నట్లుగా ఏ పనికైనా ఆ 5వ కారణమైన దైవం ఏదైతే ఉందో ఆ దైవం అనేది తోడ్పడకుండా ఏ పని కూడా దాని ఫలితాన్ని అది ఇవ్వదు. కాబట్టి మా ఫలేషు అధికార, ఫలే అధికార నాస్తి. కర్మణ్యేవ అధికార అస్తి, ఫలే అధికార నాస్తి. పని మాత్రమే మన చేతిలో ఉంది తప్ప ఈ పనికి ఈ ఫలితమే తప్పకుండా వస్తుంది అని చెప్పడం మన వల్ల కాదు. అందుకనే మా కర్మ ఫల హేతుర్భూ, ఈ కర్మకి ఫలితానికి కారణం నేనే అని ఒక నిశ్చయం పెట్టుకొని అట్టనే నువ్వు పనిచేసేయకు. ఈ పనికి ఫలితం ఏదైతుందో అదంతా కూడా నేనే నా భుజశక్తితో నేను సాధించుకున్నాను అనే భావన పెట్టుకొని చేయకు. అలా అని చెప్పి మనం చేసింది కాదు కదా, మన ప్రయత్నం వల్ల వచ్చింది కాదు కదా, ఇంకెందుకు పని చేయడం అని పని కూడా నువ్వు మానేయకు. మాతే సంగః అకర్మణి అస్తు. అకర్మణి పని చేయకుండా నువ్వు ఉండకు, పనిని చేయాలి. అయితే ఫలితం కూడా నేనే సాధించేస్తాను, ఈ ఫలితం కూడా నా చేతుల్లోనే ఉంది అనేది మాత్రం అనుకోవడానికి వీల్లేదు. ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. ఎలా ప్రయత్నం చేస్తే సిద్ధి అవ్వాలో, ఎలా ప్రయత్నం చేస్తే నిజానికి పని అవ్వాలో అలా ప్రయత్నం చేయడం వరకే మన బాధ్యత. ఈ 5 అంశాలు మొదటి 4 అంశాలని ఆప్టిమైజ్ చేసుకొని పనిచేసే బాధ్యత మనది. 5వది వస్తుందో లేదో అనేది మన చేతుల్లో లేదు. అయితే పని అవ్వాలంటే 5 కావాలి కాబట్టి పని యొక్క పూర్తి ఫలితం కూడా మన చేతుల్లో లేదు అని చెప్పి అన్నారు. అయితే ఈ 4 లేకపోయినా కూడా పని కూడా మనకు అవ్వదు. ఈ 5 4 మన చేతుల్లో ఉన్నాయి, 1 మన చేతుల్లో లేదు. దైవం అనేది మన చేతుల్లో లేదు, మిగతా 4 మన చేతుల్లో ఉన్నాయి. ఈ 5 ఉంటేనే అనుకున్న ఫలితం వస్తుంది. అయితే ఆ దైవం మన చేతుల్లో లేదు కాబట్టి మన చేతుల్లో ఉండేది మొదటి 4 కాబట్టి ఆ మొదటి 4 వరకే మనం బాధ్యత వహించగలము. 5వ దానికి వహించలేము కాబట్టి ఈ 5 కలిపి మనకిచ్చే ఫలం పట్ల కూడా మనకి అంత స్వతంత్రత ఉండదు. కాబట్టి ఈ ఫలితమే తప్పకుండా వస్తుంది, దీన్నే నేను సాధిస్తాను, నేను ఇది చేశాను కాబట్టి నాకు ఇది వచ్చి తీరుతుంది అని చెప్పడానికి ఎప్పటికీ కూడా ఉండదు. మనం పని చేయడమే, దాని తర్వాత ఉండే పరిణామాలకి తగినట్టుగా మళ్ళీ దాని తర్వాత పనిని నిర్ణయించుకొని చేయడము. కాబట్టి భగవంతుడు గీతలో చెప్పింది ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నం అనేది మానడానికి లేదు. అందుకనే అక్కడ భగవంతుడు అక్కడ చెప్తాడు అర్జునుడితో, కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. అంటే అర్జున, ఇప్పుడు నేను ధనుర్బాణాలు వదిలేస్తాను, బిచ్చమతుకు జీవిస్తాను, ఏ ప్రయత్నం నేను చేయను
అర్జునుడి మాటలన్నీ అన్నాడు. భైక్షిమపీహలోకే భుంజీయ భోగాన్ రుధిరపరిఘాన్, రక్తంతో తడిసిన భోగాల కన్నా నేను బిచ్చమెత్తుకు బతికినా కూడా పర్వాలేదు అని చెప్పి అన్నాడు. అంటే ఏమిటి, చేయాల్సిన పనిని వదిలేసి ఇంకో పని చేద్దామని చెప్పి అనుకున్నాడు. ఇప్పటివరకు నిజానికి మనం ఆలోచించుకుంటే అర్జునుడు తన యొక్క శరీరాన్ని బాగా దృఢంగా పెట్టుకున్నాడు. క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేయడానికి కావాల్సిన సామగ్రంతా కూడా తన దగ్గర పెట్టుకున్నాడు. అరణ్యవాసంలో బాగా తపస్సు చేశాడు. పరమేశ్వరుడు నుండి పాశుపతం మొదలైన అస్త్రాలన్నింటినీ పొందాడు. చేసిన భౌతిక ప్రయత్నం అంతా కూడా చేశాడు అర్జునుడు. అలాగే ఇంద్రియాలు కూడా, నిజానికి అర్జునుడికి ఇంద్రియాలు కూడా మంచి అదుపు ఉంది. అందుకనే అర్జునుడికి మాటి మాటికి పరమాత్మ మధ్య మధ్యలో గుడాకేశ గుడాకేశ అని వాడతాడు. గుడాకేశుడు అంటే నిద్రని జయించినవాడు. తన శరీరం మీద, తన యొక్క ఇంద్రియాల మీద, అవసరాల మీద అర్జునుడికి అంత పట్టుండేది. కాబట్టి ఇంద్రియాలని గెలిచాడు. అదేవిధంగా ఓపిక కూడా ఉంది. అర్జునుడు చేసిన యుద్ధాలు మనం చూసినట్లయితే అవి మామూలు ఓపికతో ఏ యుద్ధాలు కాదు. చాలా ఓర్పు ఉంటే తప్ప అర్జునుడు యుద్ధం చేసినట్టు మనం చేయలేం. ఆ 14వ రోజు ఆ మొత్తం అందరినీ కొట్టుకుంటూ పోయి జయద్రథుడిని చంపుతాను అని ఆ పెద్ద ప్రతిజ్ఞ చేసిన రోజు అర్జునుడు ఎంత పద్ధతిగా యుద్ధం చేశాడో చూస్తే చాలా అర్జునుడికి ఉండే ఓపిక అక్కడికి తెలుస్తుంది. కాబట్టి అర్జునుడికి ఓపిక కూడా ఉంది. దైవానుగ్రహం ఎలాగో ఉంది. అదే భగవంతుడు అర్జునుడికి చెప్పింది, దైవానుగ్రహం కూడా నీ వైపే ఉంది అని విశ్వరూపంలో చూపించి, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళందరినీ నేను ముందరే చంపేశాను అని చెప్పడంలో ఉద్దేశం కూడా అది. నువ్వు పని చేస్తే ఫలితం వస్తుంది అనడానికి దైవానుగ్రహం కూడా నీ వైపు ఉంది అనేది కూడా భగవంతుడు చెప్పాడు. కాబట్టి 5వదైన దైవం కూడా భగవంతుడి వైపు, అర్జునుడి వైపు ఉంది. మరి ఎందుకు అర్జునుడు పనిచేయలేదు అంటే ఆ మనస్సు అర్జునుడి యొక్క మనస్సుకి ఈ పని చేయాలా వద్దా అనే విషయంలో మళ్ళీ సందేహం వచ్చింది. మనం అనుకున్నట్లుగా ఆ నిశ్చయం, అవ్యవసాయం వ్యవసాయం, ఈ యుద్ధానికి మనం ఒప్పుకున్నాం. యుద్ధానికి ఒప్పుకోవడానికి చాలా తర్జన భర్జనలు అయ్యాయి. చాలాసేపు వాళ్ళు అరణ్యవాసము చేశారు. తర్వాత రాయబారాలు సాగాయి. యుద్ధం చేయాలా వద్దా అని చెప్పి చాలా ఒప్పందాలు సాగాయి. బేరాలు ఆడారు. అంతా అయింది. అన్ని ఆలోచనలు అయ్యే పాండవులు యుద్ధానికి దిగారు. వాళ్ళు ధార్మికంగా రాజ్యాన్ని పరిపాలించాలంటే రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉండాలి. రాజ్యం వాళ్ళ హక్కు. వాళ్ళు దానికి కావాల్సిన ప్రయత్నం అంతా కూడా చేశారు. చేయనప్పుడు ఇంకా రాజ్యం ధార్మికంగా పాలింపబడాలంటే వాళ్లే రాజ్యాన్ని గెలుచుకోవాలంటే అవతల వాడు ఇవ్వట్లేదు. కాబట్టి యుద్ధం తప్పదు. ధర్మం స్థాపించాలంటే, ధార్మికంగా రాజ్యం నిలవాలంటే, ధర్మాత్ముడైన ఒక రాజు ప్రభుత్వాన్ని సాగించాలంటే యుద్ధం తప్పదు. ఇది యుద్ధానికి కారణం. నిజానికి ఇదంతా తేల్చుకొనే యుద్ధానికి దిగారు. అందుకనే ధర్మరాజుకి ఎక్కడ డౌట్ రాలేదు. అంత శాంతికాముకుడైన ధర్మరాజుకి ఆ ఎదుట సైన్యం చూడంగానే ధర్మరాజుకి ఎక్కడ కూడా మళ్ళీ యుద్ధం చేయాలా వద్దని సందేహం రాలేదు. యుద్ధానికి నిర్ణయించుకున్నాక ధర్మరాజు చాలా స్పష్టంగా ఉన్నాడు, మనం యుద్ధానికి ఎందుకు వచ్చాము, యుద్ధం ఎందుకు చేస్తున్నాము. అందుకనే ఎక్కడ కూడా యుద్ధంలో ధర్మరాజు వెనుతిరిగి పారిపోలేదు. అందుకనే యుధిష్ఠిరుడు, యుద్ధంలో స్థిరంగా ఉండేవాడిగా ఆయనకు పేరు వచ్చింది. కాబట్టి యుధిష్ఠిరుడికి ఆ సందేహం రాలేదు. అర్జునుడికి ఏమైందంటే, ఏ నిశ్చయం అయితే తీసుకున్నాడో, ఈ కారణం వల్ల నేను యుద్ధం చేస్తున్నాను అని ఏదైతే అర్జునుడు అనుకున్నాడో దానికి ఇంకో ఆలోచన అడ్డొచ్చింది. నా తాత మీద, మా గురువుగారి మీద, మా అన్నదమ్ముల మీద ప్రేమ అనేది ఒకటి అడ్డొచ్చింది. ఇప్పుడు మా యుద్ధం చేయడం వల్ల లాభం ఏమిటంటే మాకు రాజ్యం వస్తుంది, ఏదో ధర్మంగా పారిస్తాము. నష్టాల్లో ఏముంది, మా వాళ్ళందరూ చనిపోతారు. ఎవరెవరైతే నన్ను చిన్నగున్నప్పటి నుంచి పెంచారో, ఎవరెవరైతే నన్ను పెద్ద చేశారో, ఎవరెవరికైతే నేను రుణపడి ఉన్నానో, ఎవరెవరి మీద నాకు అత్యంత అనురాగం ఉందో వాళ్ళందరూ కూడా నాకు కాకుండా పోతారు అనేది నష్టాల భాగంలో ఉంది. యుద్ధం కాక ముందు అర్జునుడు స్పష్టంగానే ఉన్నాడు, ఎవరు వచ్చినా పోయినా, కౌరవులందరూ చనిపోయినా కూడా దానికంటే కూడా ధర్మ సంస్థాపనే ముఖ్యము, ప్రభుత్వం ధార్మికంగా ఉండడం ముఖ్యం, రాజ్యం ధర్మంగా నడవడం ముఖ్యము అనే నిశ్చయంతోనే అర్జునుడు దిగాడు. అయితే ఈ కృష్ణుడు ఏం చేశాడంటే, అర్జునుడు ఏమన్నాడంటే, ఈ ఇద్దరు సైన్యాల మధ్యలో నన్ను పెట్టు, ఎవరితో యుద్ధం చేస్తాను నేను చూస్తాను, యావదేత నిరీక్ష్యేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం, నేను ఎవరితో యుద్ధం చేయాలి ఒకసారి నేను మళ్ళీ చూసుకుంటాను, ఒకసారి మధ్యలో పెట్టు అన్నాడు. కృష్ణుడు పోయి రథాన్ని ఎక్కడ పెట్టాడంటే భీష్మ ద్రోణ ప్రముఖత, భీష్ముడికి ద్రోణుడికి ముందర పెట్టాడు రథాన్ని. కర్ణుడు ముందు పెట్టుంటే ఇంకో 2 బాణాలు తీద్దామని చెప్పి ఉండేవాడు అర్జునుడు. సరిగ్గా భీష్ముడికి ద్రోణుడికి ముందు పెట్టాడు రథాన్ని పరమాత్మ. చూడంగానే అక్కడ అర్జునుడికి రాగం మళ్ళీ పైకొచ్చింది, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళని కోల్పోవడం అనేది యుద్ధం యొక్క పరిణామం, అది నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ యుద్ధం వల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ, కాబట్టి ఈ నష్టం ఉంది వల్ల యుద్ధాన్ని మానుకుందామని చెప్పి అనుకున్నాడు అర్జునుడు. అంటే
ఈ యుద్ధాన్ని ఎందుకు చేస్తున్నాము అనే నిశ్చయం అర్జునుడికి గట్టిగా లేదు. అప్పుడు ఎందుకు చేస్తున్నాము అనే స్పష్టత లేదు. కాబట్టి బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధయ. కాబట్టి ఇది కాదు, ఇది చేద్దామా, బిచ్చమెత్తుకు బతుకుదామా, ఇంకోటి చేద్దామా, పోనీ ఇంకోసారి అడుగుదాము, వాళ్ళు నన్ను చంపేసినా పర్వాలేదు, ఇన్ని మాటలు ఎందుకు వచ్చాయంటే ఎందుకు వచ్చామనేది క్లారిటీ పోయింది ముందు. అప్పుడు భగవంతుడు మళ్ళీ కాదు నువ్వు ఇక్కడ వచ్చింది ఒక ప్రయోజనం కోసం, అందుకనే ఇది నీకు ధర్మము, నీ ధర్మం కాబట్టి నువ్వు యుద్ధం చేయి. ధర్మం కోసం యుద్ధం చేయడం అనేది క్షత్రుడి యొక్క ధర్మం. కాబట్టి నువ్వు యుద్ధం చేయి, నీకు దీని వల్ల ఏమొస్తుందని చెప్పి నీకు సంబంధం లేదు. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహిం. నీ ధర్మం నువ్వు చేయడంలో ఫలితాలు రెండు కావచ్చు. యుద్ధం కాబట్టి ఉంటావు లేదా పోతావు. ఉంటే నీకు రాజ్యం, పోతే స్వర్గం. కాబట్టి నీకు స్పష్టంగా ఉంది. పని చేయడం వరకే నీ పని. ఈ యుద్ధంలో నువ్వు బతుకుతావో చేస్తావో నేను గ్యారంటీ ఇవ్వలేను. అంటే భగవంతుడికి తెలుసు, అయినా పని ఎలా ఉండాలి అనేది. ఇప్పుడు నువ్వు యుద్ధం నీ పని, దీనికి రెండు ఫలితాలు. గెలిస్తే రాజ్యాన్ని నువ్వు ఏలుతావు, గెలవకపోతే స్వర్గానికి పోతావు. ఈ రెండు పరిణామాలకి నువ్వు సిద్ధంగా ఉండాలి. నీ పని మాత్రం యుద్ధం చేయడమే. తతో యుద్ధాయ యుజ్యస్వ. కాబట్టి నువ్వు యుద్ధం చేయడం ఎందుకు, యుద్ధం చేయడం మాత్రమే నా పని, యుద్ధం యొక్క ప్రయోజనం ఇది అని నువ్వు స్పష్టంగా నిర్ణయించుకొని ఉంటే నీ పని నీకు సక్రమంగా జరుగుతుంది. నువ్వు అది మర్చిపోయావు కాబట్టి, నువ్వు నీ బంధువుల మీద నీకు రాగం ఉంది కాబట్టి నువ్వు ఈ నిశ్చయానికి హేతుని నువ్వు మర్చిపోయావు. యుద్ధానికి ఎందుకు వచ్చావు నువ్వు మర్చిపోయావు. కాబట్టి యుద్ధం ఎందుకు చేస్తున్నావో మళ్ళీ స్పష్టత రావాలి. స్పష్టత వచ్చి మళ్ళీ సందేహం రాకుండా చేయాలంటే ఏం చేయాలి? ఇబ్బంది ఏమొచ్చిందంటే రాగం అడ్డొచ్చింది. తన యొక్క నావాళ్ళు అని రాగం అడ్డొచ్చింది. ఈ రాగానికి మూలం ఏమిటంటే నావాళ్ళు అని చెప్పి అనుకోవడం. నావాళ్ళు అని చెప్పి ఎందుకు అనుకున్నాడంటే ఈ శరీరం అంటే నేను, ఆ శరీరం వాళ్ళు, ఈ శరీరానికి ఆ శరీరానికి చుట్టరిక ఉంది కాబట్టి వీళ్ళు నావాళ్ళు, వీళ్ళు నావాళ్ళు కాబట్టి వాళ్ళు నాకు ఇష్టం, వాళ్ళు నాకు ఇష్టం కాబట్టి వాళ్ళు నాకు ఉండాలి, నా ధర్మాన్ని నేను చేసినప్పుడు వాళ్ళని చంపానంటే వాళ్ళు నాకు ఉండరు, కాబట్టి నా కర్తవ్యాన్ని నేను చెయ్యను అన్నాడు అర్జునుడు. కాబట్టి ఇదంతా పోగొట్టాలంటే ఈ రాగం యొక్క మూలమైన దేహాత్మ భ్రాంతి వరకు వెళ్లాల్సి వచ్చింది కృష్ణుడికి. యుద్ధానికి ఆత్మజ్ఞానానికి సంబంధం ఏమిటంటే మన కర్తవ్యం కోసం కావాల్సిన నిశ్చయం ఏదైతే ఉందో దీనికి అడ్డొచ్చేది రాగద్వేషాలు. రాగద్వేషాలు మనకు ఎందుకు వస్తాయంటే ఈ శరీరమే నేను, ఈ శరీరానికి అనువైనదే నాకు అనువైనది, ఈ శరీరానికి కావాల్సిందే నాకు కావాల్సిందని చెప్పి అనుకుంటాం కాబట్టి రాగద్వేషాలు వస్తాయి. ఇట్లా ఎందుకు అనుకుంటాం అంటే అజ్ఞానం వల్ల అనుకుంటాం. ఇట్లా అనుకోకూడదంటే ఏం ఉండాలి? మన నిజస్వరూపం ఏమిటో తెలియాలి. నిజస్వరూపం తెలియాలంటే ఏం చేయాలి? ఆత్మజ్ఞానాన్ని బోధించాలి. కాబట్టి గీతలో ఆ సాంఖ్య యోగంలోనే ఆ 2వ అధ్యాయంలోనే ఆ మొదటి అధ్యాయంలోనే గీత మొత్తం వచ్చేసింది. కర్మయోగము దాంట్లోనే వచ్చింది, భగవంతుడు దాంట్లోనే ఇచ్చాడు, ఆత్మజ్ఞానం దాంట్లోనే వచ్చింది. అదేవిధంగా చివరి అధ్యాయం 17 అధ్యాయాలు అయిపోయేసరికి ఆ 18వ అధ్యాయంలో భగవత్పాదులు రాస్తారు గీతార్థం మొత్తం 18వ అధ్యాయంలో సంగ్రహించాడు. అందుకనే మళ్ళీ 18వ అధ్యాయంలో మళ్ళీ ఇవే విషయాలు. కర్మ ఎలా చేయాలి, కర్మ చేసేవాడు ఎలా ఉంటాడు, భగవంతుడి పట్ల వాడి దృష్టి ఎలా ఉండాలి, జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం వచ్చాక ఎలా ఉంటుంది, మళ్ళీ 18వ అధ్యాయంలో కూడా మళ్ళీ అదే విషయం వస్తుంది. కాబట్టి కర్మ మీద అర్జునుడికి కర్మ మీద మళ్ళీ ఆ నిశ్చయాత్మిక బుద్ధిని తెప్పించడానికి ఏ నిశ్చయాత్మిక బుద్ధి ఉంటేనే వాడు సరిగ్గా పనిచేస్తాడో ఆ నిశ్చయాత్మకమైన బుద్ధిని తెప్పించుకోవడానికి అర్జునుడికి రాగాన్ని పోగొట్టాలి. ఆ రాగాన్ని పోగొట్టాలంటే అర్జునుడికి నిజమైన తత్వం తెలియాలి. ఆ తత్వం తెలియడం కోసం ఆత్మోపదేశం అయింది, ఆత్మజ్ఞానోపదేశం అయింది. కాబట్టి ఈ విధంగా గీత వల్ల భగవంతుడు చేసింది ఏమిటంటే ఆ మూడోదైన కరణం, మూడో అంశమైన కరణంలో మనస్సు అనేది ఏదైతే ఉందో అది అర్జునుడికి దారి తప్పింది. ఆ దారి తప్పిన అర్జునుడి యొక్క మనస్సుని మళ్ళీ భగవంతుడు దారిలో పెట్టాడు. ఆ దారిలో పెట్టడమే ఈ కర్తవ్య బోధ చేయడం. గీతలో పని చేయడాన్ని భగవంతుడు చెప్పిందే అర్జునుడికి ఇది చేయడం కోసం. నువ్వు ఏ దృష్టితో పని చేస్తే నీ పనులు అవుతాయి, నువ్వు ఎటువంటి మైండ్ సెట్, నీ మనోభావన ఎలా ఉంటే నీ పని అవుతుంది అనేది చెప్పడానికి భగవంతుడు గీత చెప్పాడు తప్ప పనులు మానుకోమని చెప్పి కాదు. అందుకని మనం అనుకున్నమాట కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. నీ పూర్వీకులు ఎట్లాంటి వాళ్ళు గుర్తు చేసుకోమన్నాడు భగవంతుడు. అది అర్జునుడు కాబట్టి అర్జునుడు క్షత్రియ వంశంలో వచ్చాడు కాబట్టి ఇదివరకు క్షత్రియ వంశంలో వచ్చిన మహానుభావులందరూ అక్కడ భగవంతుడు జనకాదులని చెప్పాడు. జనక మహారాజు అట్లాంటి వాళ్ళందరూ కూడా కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితాః. వాళ్ళందరూ చక్కగా వాళ్ళ స్వధర్మాన్ని ఆచరించి
ఈ కర్మయోగాన్ని పాటించే వాళ్ళందరూ చక్కని సిద్ధిని పొందారు. అక్కడ కూడా సిద్ధి మాస్థితాహ అని చెప్పి అక్కడ కూడా సిద్ధి అనే పదం వాడాడు భగవంతుడు. కాబట్టి జనకుడు మొదలైన రాజులందరూ కూడా వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని చేసి వాళ్ళు సిద్ధి పొందారు. కాబట్టి నువ్వు కూడా కురు కర్మైవ తస్మాత్వం పూర్వై కృతం. నీ పూర్వీకులందరూ కూడా ఇప్పుడు ఏ ధర్మం మీదైతే నీకు సందేహం వచ్చిందో మీ పూర్వీకులందరూ కూడా ఇదే ధర్మాన్ని పాటించి వాళ్ళు చక్కని ఫలితాలని పొందారు, వాళ్ళు చక్కని సిద్ధిని పొందారు. కాబట్టి నువ్వు కూడా ఆ ప్రయత్నాన్ని చేయవలసినదే. ఆ విషయం అర్జునుడికి చెప్పినా కూడా మనందరికి కూడా అదే వర్తిస్తుంది. మన పూర్వీకులు, మన మహాత్ములు, ధర్మాత్ములు, పుణ్యాత్ములు, జ్ఞానులు, శ్రేష్ఠులు అని ఏదైతే ఎవరెవరినైతే మనం భావిస్తామో, యద్యదాచరతి శ్రేష్ఠ, మంచివాళ్ళు ఏదైతే చేస్తారో అని ఏదైతే భగవంతుడు చెప్పాడో వాళ్ళందరూ కూడా మనకు ఆదర్శం ఎక్కడ అంటే ఈ విషయంలో. వాళ్ళందరూ కూడా ఎంత జ్ఞానులైనా ఎంత జీవన్ముక్తులైనా కూడా వాళ్ళు కూడా తప్పక ప్రయత్నం చేశారు. లేకపోతే మనం భగవత్పాదుల గురించి ఆలోచిస్తే 30 ఏళ్ల జీవితంలో ఎంత ప్రయత్నం చేశారో మనం చూడాలి. ఉండేది 32 సంవత్సరాలు. ఉండే బంధాలన్నీ 8 ఏళ్లకే వదిలేసుకున్నారు. ఉన్న కుటుంబం పట్ల బాధ్యతలు అవన్నీ కూడా వదిలేసుకున్నారంటే అవేమి ఉట్టిగా వదిలేయలేదు. వాటిని బాధ్యతగా అప్పచెప్పారు. వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ ఇంటిని బంధువులకి అప్పచెప్పి వాళ్ళ తల్లిగారికి ఆస్తి మొత్తం ఇచ్చి దీనితో నువ్వు సుఖంగా ఉండగలవు అనే ఒక భరోసానిచ్చి కుటుంబం పట్ల బాధ్యతలన్నీ తీర్చుకొని కుటుంబాన్ని భగవత్పాదులు సన్యసించారు. అంతేగాని కుటుంబం నుంచి పారిపోయి సన్యసించలేదు భగవత్పాదులు. కుటుంబం పట్ల తన బాధ్యతని నిర్వర్తించి కుటుంబానికి తగిన వ్యవస్థని కల్పించి సన్యసించారు. ఇంకా అక్కడి నుంచి స్వార్థం మొత్తం పక్కన పెట్టి 8 ఏళ్లకి సన్యాసం తీసుకున్నప్పటి నుంచి 32 ఏళ్లకి శరీరాన్ని కేదారంలో వదిలేసే వరకు వారు చేసిన ప్రయత్నం మనం గమనించాలి. ముమ్మార్లు భారతదేశాన్ని కాలినడకతో పర్యటించారు. మనం పీఠాలకి 4 పీఠాలకి దూరాన్ని చూస్తే కర్ణాటకలో శృంగేరి, అటెక్కడెక్కడో గుజరాత్లో ద్వారక, మళ్ళీ ఇటెక్కడో పూరి, అక్కడెక్కడో బదరి, మళ్ళీ ఇంకెక్కడో పైన కాశ్మీరం. ఇదంతా కూడా కాలినడక మీద. అక్కడ పల్లకీలు లేవు, ఏనుగులు లేవు, గుర్రాలు లేవు, రథాలు కూడా లేవు. ఇవన్నీ కూడా కాలినడక మీద వారు నడిచారంటే ఎంత ప్రయత్నం పెట్టారో అక్కడ మనం గమనించాలి. అదేవిధంగా ఆ కాలంలో ఉండే పండితులు కొంతమంది విషయాలు వినంగానే ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. కొంతమందికి చిత్తశుద్ధి ఉంటుంది, కొంతమంది హఠం చేస్తారు, కొంతమంది వితండవాదం చేస్తారు. వాళ్ళందరినీ ఒప్పించాలి. ఇంతమందితో మాట్లాడి ఒప్పించాలంటే దానికి ఎంత ఓపిక ఉండాలో చూడాలి. మనుషులతోనే కాదు, భగవత్పాదులు వ్యవస్థల్ని కూడా మారుద్దాం అని చెప్పి చూశారు. మనుషుల్ని మారడం అవుతుంది కానీ వ్యవస్థల్ని మారడం చాలా కష్టం. ఎందుకంటే ఒక మనిషిని మార్చడమే కష్టం అంటే వ్యవస్థ అంటే ఏమిటి? అందరు మనుషుల్ని కలిపితే అదే వ్యవస్థ అవుతుంది. మనిషిని మార్చడానికి ఎంత ప్రయత్నం కావాలంటే వ్యవస్థని మార్చడానికి ఇంకెంత ప్రయత్నం కావాలో మనం ఆలోచించాలి. ఇప్పుడు భగవత్పాదులు కాంచీపురానికి వచ్చినప్పుడు అక్కడేవో క్షుద్ర పూజలు, వామాచారాల ప్రకారం పూజ జరుగుతుండింది. అక్కడంతా ఆపించి అక్కడంతా సమయాచారం పెట్టించి సాత్విక పూజా విధానం చేసి అక్కడ ప్రతిష్టలు చేసి దేవాలయాన్ని మళ్ళీ సంస్కరించి అక్కడి నుంచి మళ్ళీ విజయయాత్రలో ముందుకెళ్ళిపోయారు. ఇంత పనిచి ఒక చోట్లో వచ్చి వెళ్ళిపోయే చోటులోనే ఇంత ప్రయత్నం చేశారంటే భగవత్పాదులు ఇంకా వారి ప్రయత్నశీలత గురించి ఎంత ఆలోచించాలో మనం చూడాలి. అదేవిధంగా ఇంకో కథ ఉంది మనకి, ఇది స్కాంద పురాణంలో వస్తుంది. బదరిలో భగవత్పాదులు అక్కడ ఒక పీఠాన్ని పెట్టారు. బదరిలో నారాయణుడు ప్రధానమైన దేవత. బదరి నారాయణుడు అనే అక్కడ దేవత అక్కడ ప్రధానం. భగవత్పాదుల కాలంలో అక్కడ నారాయణుడి యొక్క మూర్తి అక్కడ లేదు, మహావిష్ణు యొక్క మూర్తి అక్కడ లేదు. ఈ నాస్తికులైన వాళ్ళు ఆ దేవాలయం మీద దాడి చేసినప్పుడు ఆ మూర్తిని తీసి ఎక్కడో పడేశారు, పక్కన ఒక కోనేట్లో పడేశారు. అయితే అక్కడ అదెంతో లోతుగా ఉంటుంది బదరి కాబట్టి అక్కడ కండరాలను కొరికేసేంత చలి అక్కడ. అంటే ఎవ్వరూ కూడా దాన్ని తీయలేకపోయారు. అట్లాంటప్పుడు భగవత్పాదులు ఏం చేశారంటే అక్కడ మళ్ళీ భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని చేర్చాలి అనే దృష్టితో వారు ఆ నారద తీర్థం అని చెప్పి ఉంది అక్కడ. ఆ నారద తీర్థంలోకి వారు దిగి ఎంత చలైనా కూడా ఓర్చి వారి యోగశక్తితో ఆ మూర్తి అక్కడ తెలుసుకొని దాన్ని మళ్ళీ బయటికి తీసి ప్రతిష్ఠ చేసి మళ్ళీ చేయాల్సినంత సంస్కరణ అంతా చేశారు అక్కడ. అలాగే ఇప్పుడు ఈ మిగతా 3 పీఠాలు చూస్తే బదరి, ద్వారక, పురి, ఈ 3 పీఠాలు కూడా ప్రసిద్ధమైన క్షేత్రాలు. మనం శృంగేరి గురించి ఆలోచిస్తే అక్కడ ప్రయత్నం గురించి ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అక్కడ సజ్జనులు ఉన్నారు, వాళ్ళ పాటికి వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు. మలహానికరేశ్వర లింగం ఉంది అక్కడ. అది సజ్జనులకి, ఆస్తికులకి, ఆచారపరులకి ఒక స్థానంగా ఉంది. అయితే అది ఆ కాలంలో ప్రయాణాలకి చాలా అననుకూలమైన ప్రదేశం.
ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ఒక 25 ఏళ్ల క్రిందటికి కూడా శృంగేరికి ప్రయాణం అంటే చాలా ఓపికతో ఉండాలి. ఎందుకంటే రోడ్డు సదుపాయాలు లేవు, సరి అయిన ప్రయాణాలు లేవు. అక్కడికి రాత్రి వచ్చిందంటే కరెంటు సరిగ్గా ఉండదు. అంటే మారుమూల కొండ ప్రాంతాల్లో ఉండేది. మన పడమటి కనుమల్లో మధ్యలో ఉంటుంది, అది వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో ఉంటుంది. కాబట్టి అట్లాంటి చోట్ల ఇంత పెద్ద వ్యవస్థ, ఒక మఠానికి దక్షిణామ్నాయ పీఠానికి కావాల్సినంత వ్యవస్థ ఆ మారుమూల ప్రాంతంలో ఏకహస్తంతో చేయాలంటే అక్కడ ఎంత ప్రయత్నశీలం ఉండాలో చూడాలి మనం. ఇదంతా పక్కన పెడితే బౌద్ధికమైన ప్రయత్నం, ఆ భాష్యాలు, ఈ ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు, ఇవన్నీ కూడా ఇదొక రకమైన ప్రయత్నం. ఏతావత చెప్పొచ్చేది ఏమిటంటే అంత జ్ఞానులు, పరమేశ్వరుడు యొక్క అవతారం, సన్యాసులు అన్నీ వదిలేసిన వాళ్ళు, ఇంత పెద్దవాళ్ళు, ఇంత ప్రసిద్ధులు, ఇంత శక్తి ఉండే వాళ్ళైన భగవత్పాదులే అంత ప్రయత్నం చేశారంటే లౌకికమైన ప్రయోజనాల కోసం అజ్ఞానంతో ఏవేవో చేసే మనకి ఇంకెంత ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఉందో మీరు ఆలోచించండి. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేసి తీరాలి అనే విషయాన్ని భగవంతుడు చెప్పాడు. అందుకని అక్కడ భగవత్పాదులు భాషణలు రాస్తారు, కురుకర్మైవ తస్మాత్వం, నువ్వు కర్మని చేసి తీరాలి అన్నప్పుడు అక్కడ భగవత్పాదుల భాషణలో ఒక మాట రాస్తారు, ఒకవేళ నువ్వు జ్ఞానివైతే వేరే వాళ్ళకి దారి చూపించడం కోసం కర్మ చేయి. ఇప్పుడు పరమాత్మ కూడా ఏమిటి, ఆయన సంకల్పించుకుంటే ఏదైనా అయిపోతుంది. కృష్ణుడు తలుచుకుంటే మహాభారతం క్షణం పాటు పని, అయినా రాముడు తెలుసుకుంటే అది రామాయణం కూడా చాలా క్షణం పాటు పని. అయితే మరి భగవంతుడు ఎందుకు పనిచేస్తాడంటే దారి చూపించడానికి, లోక సంగ్రహమేవ అర్థం. భగవంతుడు ఏదైతే చేస్తాడో మనం దాన్ని ఆదర్శంగా పెట్టుకుంటాం. లేకపోతే రాముడి మీద తెలుగు జాతికి, భారత జాతికి అంత ప్రేమ ఎందుకు? మనం ఎలా బతకాలో రాముడి యొక్క ప్రతి కదలిక మనకు చెప్తుంది. భగవంతుడు అలా నడచకపోయి ఉంటే ధర్మం యొక్క పరమ ఆదర్శం మనకు దొరుకుండేది కాదు. కాబట్టి భగవంతుడి మీద ఇతరులకి పని ఎలా చేయాలో చూపించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పరమాత్మ చక్కగా స్వతంత్రుడైనప్పటికీ శాస్త్రాన్ని, ధర్మాన్ని, నీతిని, న్యాయాన్ని అనుసరించి పనిచేస్తాడు. కాబట్టి భగవంతుడే పరిస్థితి ఎట్లా ఉంటే, ఒకవేళ నువ్వు జ్ఞానివైతే ఇతరులకి దారి చూపించడానికి నువ్వు సరిగ్గా పనిచేయి, సజావుగా పనిచేయి. ఒకవేళ నువ్వు జ్ఞానివి కాకపోతే నీ కర్తవ్యం కాబట్టి పనిచేయి అనేది అక్కడ భగవత్పాదులు అక్కడ భాషలో రాసింది. ఎది జ్ఞాని తర్హి లోక సంగ్రహార్థం కర్మకురు, యదిత్వం అజ్ఞాని తర్హి స్వధర్మ ఇది కృత్వ కర్మకురు అని అక్కడ భగవత్పాదులు చెప్పింది. కాబట్టి గీతలో మనకి భగవంతుడు ప్రతి దగ్గర చెప్పేది ఏమిటంటే ప్రయత్నం అనేది ఉండనే ఉండాలి. జ్ఞాన మార్గం ఉంది, ఆ జ్ఞాన మార్గంలో కూడా మనం నిజంగా పండాలని చెప్పంటే కర్మ మార్గంలో పండనివాడు జ్ఞాన మార్గంలో పండలేడు. ఆ పరిపక్వత అనేది, జ్ఞాన మార్గానికి కావాల్సిన పరిపక్వత అనేది కర్మ మార్గం వల్లనే వస్తుంది అని చెప్పి ఎందుకంటామంటే, ఇటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో, పని చేయడం, ఇటువంటి వ్యవసాయం చేయడం, అంటూ కృషి చేయడం, ఈ దృష్టితో ఎవరికైతే వస్తుందో వాళ్ళ మనస్సు చాలా శుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి పక్షపాతానికి తావులేదు, వాళ్ళకి నిరాశకి తావులేదు, నిస్పృహకి తావులేదు, ఆశ కోల్పోవడానికి తావులేదు, ఈశ్వరమని వాలిపోవడానికి అవకాశం లేదు, ఇంకొకడిని నొప్పించడానికి కూడా తావులేదు, వేరే వాళ్ళని దుర్భాషలాడి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి తావు ఉండదు. ఎవరైతే భగవంతుడు చెప్పినట్టుగా పనిచేస్తారో వాళ్ళ జీవితం, వాళ్ళ మనస్సు అత్యంత శుద్ధంగా ఉంటుంది. ఎక్కడ కూడా వాళ్ళని వేలెత్తి చూపించడానికి వీలు లేనట్టుగా వాళ్ళు ఉంటారు ఎవరైతే ఇలా పనిచేస్తారో. అట్లా పనిచేసినప్పుడే ఏ జ్ఞానబోధలైతే భగవంతుడు చేశాడో అటువంటి వాడికి అవి నిజంగా బోధపడతాయి. లేకపోతే ఏమవుతుందంటే భగవంతుడు అంతా చెప్పి చివరిలో ఏం చెప్పాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పాడు. అప్పుడు దీనికి మా అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పి అన్నాడు. ఎవరికైతే చిత్తశుద్ధి ప్రయత్నం చేయడం, కర్మ యొక్క వ్యవస్థ, దీంట్లో భగవంతుడి యొక్క బాధ్యత ఏమిటి ఎవరికైతే తెలియదో వాడు ఈ శ్లోకం చదివే అర్థం ఏమిటంటే, నువ్వు కృష్ణుణ్ణి నీ లార్డ్ అండ్ సేవియర్గా ఒప్పుకో, నీ పాపాలన్నీ పోగొడతాడు అని చెప్పి అంటాడు వాడు. ఎవరికైతే ఏమాత్రం అవగాహన లేదో, కృష్ణుడే నా రక్షకుడుగా నువ్వు చనిపోయేలోపు కృష్ణుడే నా ప్రభువు, నా రక్షకుడిని నువ్వు ఒకసారి ఒప్పుకో, ఆయన నీ పాపాలన్నీ పోగొట్టి నిన్ను శుద్ధాత్ముడిని చేస్తాడు, అప్పుడు నీకు పైలోకాల్లో నీకు శాశ్వతమైన స్థానాన్ని కల్పిస్తాడు అని ఎవరైతే సరైన మందబుద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి పనులు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి పని గురించి వాళ్ళకి సరైన అవగాహన లేదు. పని చేయడానికి ఏం కావాలి, దాంట్లో భగవంతుడి యొక్క పాత్ర ఏమిటి, మన బాధ్యత ఏమిటి వాళ్ళకి సరిగ్గా లేదు. కాబట్టి భగవంతుడు వస్తాడు, పైలోక నుంచి దిగుతాడు, నీ పాపాలు పోగొడతాడని చెప్పి వాళ్ళు చెప్తారు. అయితే సరియైన అవగాహన ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే,
సర్వధర్మాన్ పరిత్యజ్య అనే మాటకి ఏమిటంటే, కర్మ మార్గంలో ఉండే వాడికి నీ పని నువ్వు చెయ్యి, దాని ఫలితాన్ని నాకు వదిలేయి. మామేకం శరణం వ్రజ, నీ ప్రయత్నం నువ్వు చేయి, ఫలితాన్ని నాకు వదిలేయి. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, మిగతాదంతా నేను చూసుకుంటాను, నీకు ఏ లోటుపాట్లున్నాయో వాటి బాధ్యత నాది. ఎందుకంటే భగవంతుడు మాటిచ్చాడు, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి. మనం మంచి పని చేశామంటే దాని ఫలితం మనకి ఆ రోజు కనపడకపోవచ్చు, కానీ దాని ఫలితం మనకి తప్పక ఏదో ఒక రోజు తప్పకుండా దొరికి తీరుతుంది అనే మాట మనకి భగవంతుడు ఇచ్చాడు. మనం ఒక మంచి పని చేశామంటే అది ఎప్పటికీ కూడా గాలిలో కలిసిపోదు, దానికి తగినంత ఫలితం తప్పకుండా భగవంతుడు కర్మరూపంలో మనకి అందిస్తాడు అనే మాట మనకి భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి కర్మ మార్గంలో చూసుకుంటే ఈ శ్లోకానికి అర్థం ఇది. జ్ఞాన మార్గంలో చూసుకుంటే ఏమిటి, ఎప్పుడైతే నీకు చిత్తశుద్ధి వచ్చిందో, ఎప్పుడైతే లోకం పట్ల నీ బాధ్యత అనేది ఒక స్థాయి వరకే నువ్వు గుర్తించావో, ఎప్పటికైతే నీ బాధ్యతలు తీరి నీకు దానిపై లక్ష్యమైన మోక్షం మీద నీకు దృష్టి పెట్టడానికి నీకు కుదురుతుందో, అప్పుడు కర్మ సన్యాసం చేసి పూర్తిగా జ్ఞాన మార్గంలో దృష్టి పెట్టి మామేకం అంటే ఆత్మస్వరూపుడైన పరమాత్మ మీద దృష్టి పెడితే అప్పుడు నీకు ఎటువంటి కర్మబంధాలు ఉండవు అనేది జ్ఞాన మార్గం ప్రకారం చేసుకునే సమన్వయం. కాబట్టి మనం భగవంతుడిని, గీతని, కర్మని, జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే వచ్చే అర్థం ఇది. కాబట్టి గీతలో మనకి చెప్పింది రెండే, కర్మ జ్ఞానం. కర్మ బ్రహ్మ, వేదాల్లో చెప్పింది ఇదే, గీతలో చెప్పింది ఇదే. అయితే మనం ఇప్పుడు ఈ వయస్సులో సమాజంలో ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి మన కర్తవ్యాన్ని నిర్ణయించుకోవడానికి ఈ కర్మ గురించి అవగాహన అనేది చాలా ముఖ్యమైనది. అందుకనే మనకి మన ధర్మాలు ఏమిటి అని చెప్పేటప్పుడు వర్ణాశ్రమ ధర్మాలు అని చెప్పి అంటారు. ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాలు అనగానే చాలామందికి చాలా అనిపిస్తుంటుంది. మనం అక్కడ మనం అక్కడ కన్ఫ్యూజ్ కాక్కర్లేదు. వర్ణాశ్రమ ధర్మాలు అంటే తేలిగ్గా చెప్పాలంటే, వర్ణ ధర్మం అంటే సమాజం పట్ల మనకుండే బాధ్యత, సమాజం పట్ల మనం నిర్వర్తించాల్సిన బాధ్యత ఏమిటి, సమాజానికి మనకుండే సంబంధం ఏమిటి, మన బాధ్యత ఏమిటి. ఆశ్రమ ధర్మం అంటే నా జీవితంలో నేను ఎక్కడున్నాను, నేను చదువుకుంటున్నానా, పెళ్ళైందా, కుటుంబాన్ని పోషిస్తున్నానా, మెల్లిగా సంసారించి బయటకు వస్తున్నాను, ఇవన్నీ వదిలేశానా, మన జీవితం ఇండివిడ్యువల్ లైఫ్లో మనం ఎక్కడున్నాము అనేది ఆశ్రమం చెప్తుంది. సమాజానికి మనం ఎక్కడ రుణపడి ఉన్నాము, సమాజం పట్ల మనం ఏ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అనేది మనకి వర్ణం చెప్తుంది. కాబట్టి వర్ణాశ్రమ ధర్మాలు అంటే మనం సమాజం పట్ల మన పట్ల తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనే నిర్ణయమే వర్ణాశ్రమ ధర్మాలు. కాబట్టి అటువంటి ధర్మాన్ని తెలుసుకొని ఎలా నిర్ణయించుకొని దాని పట్ల ఎలా ముందుకు వెళ్లాలో అనే బాధ్యతని మనకు తెలియజేయడానికి భగవంతుడు గీతలో అన్ని దగ్గరలో తత్వోపదేశం చేస్తూనే కర్మ మార్గం గురించి ఇంత చెప్పారు భగవంతుడు. కాబట్టి ఇటువంటి గీతలో సారాంశంగా మనం మళ్ళీ అనుకున్నట్టుగా మా మనుస్మర యుధ్యచ, భగవంతుడి మీద అచంచలమైన భక్తి శ్రద్ధలు ఉండాలి. ఎక్కడ కూడా పురుష ప్రయత్నం భగవద్భక్తికి విరుద్ధం కాదు. భగవంతుడి మీద భారం వేయడము, పురుష ప్రయత్నం ఈ రెండు విరుద్ధం కాదు కదా. ఈ రెండు ఉంటేనే ఈ రెండు సరిగ్గా ఉండేది. ఎవరైతే మొత్తం వదిలేసి భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పంటాడో వాడు పప్పులో కాలేశాడు. ఎవరైతే మొత్తం ప్రయత్నం మీదనే ఉంది, దేవుడు లేదేం లేదని చెప్పి అన్నవాడు కూడా యథార్థాన్ని చూసినవాడు కాదు. కాబట్టి గీతలో మనకి భగవంతుడు పదే పదే చెప్పిన మాట ఏమిటంటే, ఆ భగవంతుడిని మనం చక్కగా అర్థం చేసుకోవాలి, భగవంతుడి పట్ల ఆ కృతజ్ఞత, ఆ భక్తి ఉండాలి. భగవంతుడికి మన కర్మలో బాధ్యత ఎంతవరకు ఉందో, ఆయన పాత్ర ఎంతవరకు ఉందో మనం గుర్తించి మన బాధ్యతను గుర్తించి కూడా మనం పని చేయాలి అనే విషయాన్ని భగవంతుడు గీతలో చెప్పున్నారు. భగవత్పాదులు కూడా వారి భాష్యంలో అంతే చక్కగా దాన్ని విశదీకరించి ఉన్నారు. కాబట్టి ఇంతటితో మన కర్మ అంటే ఏమిటో గీతలో మనం తెలుసుకున్నాము. కాబట్టి కర్మ అంటే ఏమిటి, గీతలో కర్మ అంటే ఏమిటి, చాలామంది అంటుండే భగవంతుడు కర్మ అన్నాడు, కర్మణ్యవాధికారిస్తే అన్నాడు అని అందరూ అంటుంటారు. కాబట్టి అందరూ కర్మ అని చెప్పి అంటుంటే ఆ కర్మ ఏమిటో ఇప్పటికి మనకి కొద్దిగా అర్థమైందని చెప్పి ఆశిస్తున్నాను. కాబట్టి ఈ మాటలతో ఈ ఉపన్యాసానికి ముగింపు పలుకుతున్నాను.